సహితం విభిన్న వ్యూహ విరచితం మంత్రతంత్ర మిళితం మహోన్నతం ఈ సంహితం ఇదే కదా క్షాత్రం. నమస్తే, వెల్కమ్ టు క్షాత్రం. భారత రక్షణ రంగంలో వస్తున్నటువంటి అద్భుతమైన సంస్కరణలు, ఆవిష్కరణలకు సంబంధించి ప్రతి వారం అద్భుతమైన విశ్లేషణాత్మకమైనటువంటి చర్చా కార్యక్రమమే ఈ క్షాత్రం 103వ ఎపిసోడ్ తో ఈ వారం మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన కీలక పరిణామాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు అండ్ రక్షణ రంగ నిపుణులు గిరిధర్ గారు. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మన క్షాత్రం ఎపిసోడ్ లో ఇవాళ 103వ ఎపిసోడ్ ఇది. ఫస్ట్ అంశంలోకి వెళదాం సార్. ఎక్కువ టైం తీసుకోకుండా డైరెక్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాను నేను. భారత్ ఇప్పుడు 60 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ 150 ట్రైనర్స్ ని కొనుగోలు చేయడానికి ఆల్రెడీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అండ్ ప్రస్తుతం సెల్ఫ్ రిలయన్స్ కోసం ఇదంతా అని చెప్తున్నారు, అంటే స్వయం సమృద్ధి సాధించడం కోసం అని. ఎలా చూడాలంటే, ఎందుకని ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, ఇప్పుడు ఈ ట్రైనర్స్ కానివ్వండి, మనం నిజంగా చెప్పాలంటే ఒక యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగానే మన ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. గత సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉంటే ఒక లాంగ్ టర్మ్ వార్ కి ప్రిపేర్ అవుతున్నట్టుగా మన కొనుగోలు కానివ్వండి, మన మోహరింపులు కానివ్వండి, ఇవన్నీ ఉన్నట్టుగా కనబడుతుంది. ఎలా, హౌ డు యు రీడ్ దిస్ సార్? దీని ఉద్దేశం ఏంటి, వివరాలు ఏంటి చెప్తారా? అంటే మనకు గతంలో ప్రభుత్వాలు ఏమనుకునేవంటే కనుక లిమిటెడ్ యుద్ధాలు వస్తాయి, పాకిస్తానే మనకు మేజర్గా ప్రాబ్లం, పాకిస్తాన్ ఏదో విధంగా మనం 5-6 రోజుల్లో దాన్ని కట్టడి చేయొచ్చు, మనకు అంతకంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, ఇటువంటి ఆలోచనలు ఉండేవి. తర్వాత గల్వాన్ ఘటన జరిగిన తర్వాత చైనా తోటి ఎదుర్కోవాలంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి, కొంత షార్టేజెస్ ఉన్నాయి, ఇవి తెచ్చుకుంటే సరిపోతుంది, ఇటువంటి ఆలోచనలు ఉండేవి. ఎప్పుడైతే మేజర్ యుద్ధాలు మనకు రష్యా యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, లేదా గల్ఫ్లో జరుగుతున్న యుద్ధాలు కావచ్చు, టైవాన్ని కబళించడానికి చైనా చేస్తున్న సన్నాహాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత భారతదేశం, అది మన ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా సీరియస్ అయింది భారత ప్రభుత్వం. మన రక్షణ రంగానికి సంబంధించి ఏమేమి గ్యాప్స్ ఉన్నాయో, చాలా మన దగ్గర ఉన్నటువంటి అంశాల్లో మనకి ఏవేవైతే తక్కువ అస్త్రాలు ఉన్నాయి, మనకు షార్టేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి దిశగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. రమారమ్మి 2,80,000 కోట్ల ఆర్డర్స్ సంవత్సరంలో ఇష్యూ చేశారు. ప్లస్ ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద ఆర్డర్స్ రాబోతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు తెస్సన్ కుర్పే తోటి మనకు జర్మనీ తోటి సబ్మరీన్ల ఆర్డర్ రాబోతోంది, 114 రఫైల్స్ రాబోతున్నాయి. ఇలా పెద్ద పెద్ద ఆర్డర్స్ అన్ని కూడా ఇష్యూ చేయబోతున్నారు. దాంట్లో భాగంగానే 1,00,000 కోట్ల ఆర్డర్ ఇప్పుడు భారత ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడుతుంది. ఈ 60 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, వీటిని ఆర్డర్ ఇవ్వడానికి భారత ప్రభుత్వం 1,00,000 కోట్లు కేటాయించింది. అఫ్ కోర్స్ RFI రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అడిగారు. దీన్ని ఎవరెవరు బిడ్ చేస్తారో చూడాలి. మనం చూస్తే కనుక యుద్ధాలన్నీ కూడాను ముందర సైనికుడు ఎవరైతే యుద్ధం చేస్తాడో అతని యుద్ధం వల్లనే, యుద్ధ పటిం వల్లనే ఎప్పుడు కూడా యుద్ధాలు గెలుస్తామని కూడా చాలా తప్పు. దాని వెనకాల ఉన్నటువంటి సప్లై చైన్ లాజిస్టిక్స్ పటిష్టంగా ఉంటేనే తను యుద్ధం చేయగలడు. తనకు మనిషే కదా ఎవరైనా యుద్ధం చేయడానికి, తనకు ఆహారం కావాలి, మందు సామాగ్రి అయిపోతే బుల్లెట్లు కావాలి, నీళ్లు కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఒకవేళ దెబ్బలు తగిలితే కనుక అతను ఎవాక్యువేట్ చేసి అతనికి చికిత్స ఇవ్వగలిగినటువంటి సిస్టమ్ ఉండాలి. ఎలాగైతే ఒక సైనికుడికి మనం ఇటువంటి సప్లై చైన్ లాజిస్టిక్స్ ఉండాలో, అలాగే మిగతా అస్త్రాలకు కూడా అదే అవసరం. మనకు ఉన్నటువంటి ఫీల్డ్ గన్స్, టోడ్ గన్స్ కానీ, లేదా ఆటోమేటిక్ గన్స్ కానీ, ట్యాంకులు కానీ, ఇతరత్ర మనకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఇవి కానీ, లేదా మనకు ఆకాశంలో తిరుగుతున్నటువంటి మన ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్స్, వాటికి సంబంధించి కానీ, సముద్రంలో ఉన్నటువంటి షిప్పులు, వీటికి సంబంధించి కానీ, అన్నిటికి కూడా వెనకాల పటిష్టమైన సప్లై చైన్ ఉండాలి. ఆ సప్లై చైన్ లేని ఇవి పనిచేయవు. ఈరోజు మనం ఎయిర్ ఫోర్స్ చూస్తే కనుక మనకు ఎయిర్ ఫోర్స్లో ఎంత షార్టేజ్ ఉందో చూస్తున్నాం. 42 స్క్వాడ్రన్లు మనకు కావాలంటే కనుక మనం ఆల్మోస్ట్ 30-32 స్క్వాడ్రన్లు దీంట్లో మనం ఉన్నాం. మనము 10-12 స్క్వాడ్రన్లు మనకు తక్కువ ఈరోజు ఉన్నాయి ఆల్రెడీ. రాబోయే రోజుల్లో MiG-29 కూడా మనం దాన్ని డీకమిషన్ చేసుకోవాల్సి వస్తుంది. మన పరిస్థితి ఏమవుతుంది? సో ఆ షార్టేజ్ ఒక ఎత్తుగా ఉండగా, వీటిని సప్లై చేస్తూ వీటికి సమర్థిస్తున్నటువంటి సపోర్టింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనకు చాలా తక్కువ ఉన్నాయి. మనకు మోస్ట్లీ మనం చూస్తే కనుక అనటోవ్ AN-32 ఎప్పుడో మన సోవియట్ యూనియన్ నుంచి కొనుక్కున్నటువంటివి, అవి ఒక 102 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అవి మీడియం సైజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవి ఉన్నాయి మన దగ్గర. నిజంగా చూస్తే కనుక మనకు హెవీ లిఫ్ట్ ఉన్నటువంటిది మనకు బోయింగ్ C-17 గ్లోబ్ మాస్టర్స్ వచ్చేసి 17 మాత్రమే ఉన్నాయి. అలాగే మనకు ఇల్యూష్ IL-76 వచ్చేసి
17 ఉన్నాయి మన దగ్గర. తర్వాత మనకు లాకీడ్ మార్టిన్ C-130J ఇవి రీసెంట్ గా వచ్చాయి, మనకు 12 ఉన్నాయి. ఎయిర్ బస్ C-295 అఫ్ కోర్స్ ఇది మన దేశంలోనే తయారు చేసుకుంటున్నాం మనము. 16 మనం కొన్నాము, ఇంకొక 40 గుజరాత్ లో తయారవుతున్నాయి. అవన్నీ కూడా అది కూడా ఆర్డర్ లో ఉన్నాయి. డార్నియర్ అంటే మనకు ఇక్కడి నుంచి డార్నియర్ తీసుకున్నది DO-228 అన్నవి 62 ఉన్నాయి, ఇంకొక 6 ఆర్డర్ లో ఉన్నాయి. సో ఇక చాలా తక్కువనే మనకు ఉన్నటువంటి అవసరాలు, మనకు ఉన్నటువంటి ఎయిర్ స్పేస్, మనకు ఉన్నటువంటి అవసరాలు చూస్తే కనుక చాలా తక్కువ ఉన్నాయి. అందుకనే మనం చూస్తే కనుక మన గల్ఫ్ యుద్ధంలో చూస్తే అమెరికా ఎలా యుద్ధం చేయగలిగింది ఇన్ని రోజులు? వాళ్ళ భూమి లేదు, ఎక్కడి నుంచో వచ్చారు, కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ డెక్ మీద నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇంకెక్కడో యూరోప్ నుంచి వచ్చి వాళ్ళు కొడుతున్నారు. ఎలా కొట్టగలిగారు వాళ్ళు? మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ జరుగుతుంది. మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ తర్వాత వాళ్ళకి సప్లైస్ ఇస్తున్నారు. మనకి ఈరోజు చూస్తున్నాం యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, వాళ్ళ సైనికులు చాలా అష్ట కష్టాల్లో ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నాం మనం. ఎందుకంటే సప్లై చైన్ ఎక్కడైతే డిస్రప్ట్ అవుతుందో అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇరాన్ ఏం చేసింది? ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో కావచ్చు, లేదా కువైత్ లో కావచ్చు, బహ్రెయిన్ లో కావచ్చు, లాస్ట్ కి జార్డన్ లో కావచ్చు, వీళ్ళ సప్లై చైన్ కొట్టింది. వీళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని, వీళ్ళ మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్ ని, ఏవాక్స్ ని కొట్టింది. సప్లై చైన్ కొట్టేసరికి వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నా కానీ కూడా, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నా కానీ కూడా దాని ప్రభావం తగ్గిపోయింది. కాబట్టి ఆ యొక్క గ్యాప్ ని మనం పూడ్చే దిశగా 60 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఈరోజు అడుగుతున్నాం. అది మిడ్ ఎయిర్ సెగ్మెంట్ లో, సారీ మిడ్ వెయిట్ సెగ్మెంట్ లో, అంటే 15 నుంచి 30 టన్నుల సెగ్మెంట్ లో మనం అడుగుతున్నాం. ఇవి మనకి ఎస్పెషలీ మనకి అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్ ALGs ఉన్నాయి కదా, మనం అక్కడ కూడా దించగలిగినటువంటివి, పర్ఫెక్ట్ రన్వే లేకపోయినా ఆపరేట్ చేయగలిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ మనం అడుగుతున్నాం. మనం పెద్ద పెద్ద ఇవి తీసుకువెళ్ళాలి. ఈసారి భారత ప్రభుత్వం ఏం చెప్పిందంటే, దీంట్లో యాక్చువల్గా మన జొరావర్ ట్యాంకులు కావచ్చు, మన ఫీల్డ్ గన్స్ కావచ్చు, మనకు 155 హోవిట్జర్స్ కావచ్చు, మనకున్నటువంటి ఎక్విప్మెంట్ని యాక్చువల్గా వాళ్ళు దాన్ని క్యారీ చేసి చూపించారు. ఇవి నిజంగా తీసుకువెళ్ళి అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్లో చేయగలవా అని డెమాన్స్ట్రేట్ చేసిన తర్వాతనే వాళ్ళు కన్సిడర్ చేస్తామని చెప్పారు. సో ఇవి ప్రస్తుతానికి బోయింగ్ కావచ్చు, మనకు లాకీడ్ మార్టిన్ కావచ్చు, లేదా మనకు ఎయిర్ బస్ కావచ్చు, మనకి ఈవెన్ బ్రెజిల్కి సంబంధించిన ఎంబ్రార్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను బరిలో ఉన్నారు. అఫ్ కోర్స్ లోకల్గా మనకు టాటాసు, మహీంద్రాసు, L&T వీళ్ళతోటి వాళ్ళు ఏదో జాయింట్ వెంచర్ పెట్టుకొని చేస్తున్నారు. అన్నిటికంటే కీలకంగా ఇది ఏంటంటే కనుక ఫస్ట్ బ్యాచ్ ఒక 5-6 వాళ్ళు కంప్లీట్గా అక్కడిని తయారు చేసి అసెంబ్లీ చేసి ఇక్కడ పంపిస్తారు. మిగతావన్నీ కూడాను క్రమేపీ భారతదేశంలో తయారు చేయాలి. అది మనం పెట్టిన కండిషన్. భారతదేశంలో తయారు చేసే దాంట్లో కూడా క్రమేపీ దానికి టార్గెట్స్ ఉంటాయి. మొదటి 5 సంవత్సరాల్లో 50% భారతదేశంలో కంటెంట్ ఉంటుంది. ఫైనల్గా వచ్చేసరికి 70-75% భారతదేశంలో కంటెంట్ ఉండాలి. అఫ్ కోర్స్ కొన్ని క్రిటికల్ టెక్నాలజీస్ వాళ్ళు ఇవ్వరు. ఫర్ ఇన్స్టెన్స్ ఇంజిన్ వాళ్ళదే ఉంటుంది, అలాగే దానికి సంబంధించిన కొంత మెటలర్జీ, కొంత నావిగేషన్ సంబంధించిన అంశాలు, కొన్ని అంశాలు వాళ్ళు ఇవ్వరు. బట్ ఎంత వీలైతే అంత మనం దాన్ని భారతదేశంలో తయారు చేసేటువంటి దిశగా మనం దీంట్లో కండిషన్ కూడా పెట్టాం. అందుకని రాబోయే రోజుల్లో ఈ ఎకో సిస్టమ్ అనేది మన దేశంలో తయారైందంటే రేపు నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఇంజిన్కి సంబంధించి మనం చాలా అంశాల్లో మనం ఎన్నో ఇంజిన్స్ ప్రైవేట్ రంగ సంస్థలు కూడా తీసుకొస్తున్నాయి. అలాగే భారత ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. కావేరీ ఆల్రెడీ అది ఘాతక్లో వాడుతున్నాం మనము. దాని ఆఫ్టర్ బర్నర్ కూడా మోరర్లెస్ ఈ సంవత్సరం సర్టిఫికేషన్ అయిందంటే కనుక అది 80 to 85 kN థ్రస్ట్ దాకా అది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. GTR తోటి కొన్ని మనకు సఫ్రాన్ తోటి, రోల్స్ రాయ్స్ తోటి వీళ్ళందరితోటి చర్చలు చేస్తున్నాం మనము. కాబట్టి రాబోయే 4-5 సంవత్సరాల్లో భారతదేశంలో ఇంజిన్ టెక్నాలజీ కూడా పటిష్టమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ దృష్ట్యా మనకు ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్, హెవీ లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం కనుక మన దేశంలో తయారు చేసే ఎకో సిస్టమ్ తయారైందంటే ఇంకా లాస్ట్ ఫైనల్ 20-25% వాళ్ళు టెక్నాలజీ ఏదైతే మనకి ఇవ్వరో అది భారతదేశంలో మనమే తయారు చేసుకుంటాము. ఒక 10 ఏళ్ల తర్వాత కంప్లీట్ 100% మన దేశంలో తయారయ్యేటువంటి ఒక శక్తి మనం పెంచుకోగలం. ఈరోజు జీరో బేస్ నుంచి కనీసం 60-70% వరకు కూడాను దాన్ని ఇండిజినైజ్ భారతీయకరణ చేయగలిగితే తర్వాత ఇంకా నెక్స్ట్ ఫైనల్ థ్రస్ట్ అనేది మనం ఇంత లోపల ప్లాన్ చేసుకుందాం. అది భారతదేశం యొక్క ఆలోచన. ఇవి 60 ఆర్డర్ ఇస్తున్నారు, 60 సడన్ గా ఆర్డర్ ఇస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెంత్ లో రమారమి 30-40% ఆర్డర్ ఇస్తున్నారు. అంటే ఎంత పెద్ద ఆర్డర్ మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది 150 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్డర్ చేస్తున్నారు. అంటే మనకు ఉన్నటువంటి పైలట్స్ కి ఇప్పుడు ఉన్నటువంటి HAL తయారు చేసినటువంటి HTT సిరీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిపోవట్లేదు. పైపెచ్చు అవన్నీ పాత టెక్నాలజీస్. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ మనకు రఫైల్స్ వచ్చినాయి, తేజస్ కూడా MK2 వస్తే కనుక అది ఇంకా చాలా మోడర్న్ ఏవియానిక్స్, మోడర్న్ రెడార్ సిస్టమ్స్ అవన్నీ ఉండబోతున్నాయి. బహుశా మనం సుఖాయ్ని సూపర్ సుఖాయ్ చేయబోతున్నాము.
కాబట్టి ఇటువంటి పరిస్థితులలో దెన్ ఆమ్కా రాబోతోంది. కాబట్టి వాటికి సంబంధించిన టెక్నాలజీస్ని కనీసం కొన్నైనా దీంట్లో పెట్టి యాక్చువల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండాలి. 60% 70% ట్రైనింగ్ మనకు ల్యాబ్స్లోనే ఉంటుంది. అంటే సిమ్యులేషన్ ఎలా చేయాలి, దాన్ని ఎలా టార్గెట్ చేయాలి, వాళ్ళు మనల్ని లాక్ చేస్తే ఎలా తప్పించుకోవాలి, రడార్ సిగ్నేచర్ ఎలా ఉండాలి, ఫ్రెండ్ ఫోన్ ఎలా ఐడెంటిఫై చేయాలి, మ్యాన్డ్ అన్మ్యాన్డ్ టీమింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడాను కంప్యూటర్ సిమ్యులేషన్స్ చాలా జరుగుతాయి. కానీ ప్రాక్టికల్ ట్రైనింగ్ లేకపోతే మాత్రం ఇవన్నీ కూడా చేసే లాభం లేదు. అవన్నీ వీడియో గేమ్స్ లాగా లోపల కూర్చొని ట్రైనింగ్ తీసుకున్నంత వరకు లాభం లేదు. కాబట్టి ప్రాక్టికల్గా మనకు కావాలి. అది 150 ఆర్డర్ ఇవ్వడానికి భారత ప్రభుత్వం సిద్ధపడింది. 15,000 కోట్లు దానికోసం ఇప్పుడు ప్రస్తుతానికి బడ్జెట్ కేటాయించారు. అవసరమైతే ఇంకా కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మోస్ట్ లైక్లీ ఇది హెచ్ఏఎల్ లాంటి సంస్థలే దీన్ని బహుశా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ చెప్పలేము, ఎందుకంటే ఇది టెండర్ ఇష్యూ చేశారు కాబట్టి మరి ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ముందుకు వచ్చి మేము కూడా చేస్తామని అంటారా, మరి ఆర్డర్ని స్ప్లిట్ చేసి కొంత హెచ్ఏఎల్కి కొంత వాళ్ళకు కూడా ఇస్తారా మనం చూడాలి. కానీ భారత ప్రభుత్వం ఈ సప్లై చైన్ లాజిస్టిక్స్ మీద ఫోకస్ పెట్టడం అన్నది చాలా మంచి శుభపరిణామం. అది ఇవి లేకపోతే కనుక ఫ్రంట్ ఎండ్లో ఉన్నటువంటి మన అస్త్రాలు పనిచేయవు. అందుకే నేను ఫస్ట్ చెప్పినట్లు ఒక సైనికుడు యుద్ధం చేయాలంటే వెనకాల ఎకో సిస్టమ్ ఎలా ఉండాలో, ఒక ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ యుద్ధం చేయాలంటే దాని వెనకాల ఎకో సిస్టమ్ అంతనే ఉండాలి. ట్రాన్స్పోర్టేషన్, మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్, తర్వాత ఇవాక్యుయేషన్స్, ఎన్నో మనకు అవసరాలు ఉంటాయి. కాబట్టి దాని దృష్ట్యా 60 ఆర్డర్ ఇవ్వడం అన్నది మంచి పరిణామం. ఈ గ్యాప్ మనం చూసాము, ఎస్పెషలీ గల్ఫ్లో అమెరికా ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసిందో మనం చూసాం. కాబట్టి దేరాయ దురుస్తాయ భారత ప్రభుత్వం తొందరగా నిర్ణయించుకుని దీన్ని పటిష్టం చేస్తున్నందుకు మనం వాళ్ళని అభినందిద్దాం. సూపర్. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. భారత్ నిజంగా అనేక అంశాల్లో మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అందులో ఇప్పుడు డొమెస్టిక్ మెరైన్ ప్రపల్షన్ ఎకో సిస్టమ్ ని మనం తయారు చేసుకుంటున్నాం. నిజానికి యుక్రెయిన్ దగ్గర ఈ టెక్నాలజీ ఎక్కువగా ఉంది. యుక్రెయిన్ మీద మనం ఆధారపడ పరిస్థితులు ఉన్నాయని తెలుస్తున్నటువంటి విషయం. సో యుక్రెయిన్ నుంచి ఆధారపడకుండా ఇప్పుడు మళ్ళీ మన వార్షిప్స్ కి కావాల్సినటువంటి మన ప్రపల్షన్ ఎకో సిస్టమ్ ని మనమే బిల్డ్ చేసుకుంటున్నాం. సో డిఆర్డిఓ అండ్ బిహెచ్ఈఎల్ కలిసి అండ్ డెడ్ సైడ్ ప్రైవేట్ ప్లేయర్స్, భారత్ ఫోర్జ్ లాంటివి కూడా ఈ వీటిల్లో రీసెర్చ్ లో పాల్గొంటూ ఉన్నాయి. మనం ఈవెన్ భారత్ ఫోర్జ్ కి సంబంధించినటువంటి ఇంకో గ్యాస్ టర్బైన్ కి సంబంధించిన టెక్నాలజీ గురించి మనం నెక్స్ట్ అంశం మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్, ఈ మెరీన్ ప్రొపల్షన్ ఎకో సిస్టమ్ యుక్రెయిన్ మీద ఆధారపడ్డ స్థాయి నుంచి వాళ్ళ మనం తయారు చేసుకునే స్థాయికి వచ్చిన నేపథ్యంలో ఎంత పురోగతి ఉంది దీంట్లో, ఎప్పటి వరకు మనం సెల్ఫ్ రిలయంట్ అవ్వగలుగుతాం సార్? అంటే బేసిక్ టెస్టింగ్స్ అన్ని అవుతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ. మనకు టర్బైన్స్ ప్రొపల్షన్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉన్నది. కానీ మెరైన్ అంటే మన షిప్పుల మీద ఇతరత్ర ప్లాట్ఫామ్స్ మీద పెట్టేటువంటి ప్రొపల్షన్ అంతా కూడా మనకు తెలుసు కదా, గతంలో అన్ని సోవియట్ యూనియన్ నుంచి తెచ్చుకునేవాళ్ళం మనం. ఇన్ఫాక్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అడ్మిరల్ గార్ష్కోవ్ అక్కడి నుంచి తెచ్చుకుందేమంది. అన్ని సోవియట్ యూనియన్ నుంచి, తర్వాత రష్యా నుంచి తెచ్చుకున్నాం. కాబట్టి ఆ సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ తయారు చేశారో, అఫ్ కోర్స్ సోవియట్ యూనియన్లో చాలా ప్రాంతాల్లో ఒకటొక దగ్గర ఒక కాంపొనెంట్ తయారయ్యేవి. ఈ ఇంజన్స్ యుక్రెయిన్లో తయారయ్యేవి. అప్పుడు యుక్రెయిన్ స్వతంత్ర దేశం కాదు కదా, అప్పుడు సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేది. కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళం. సోవియట్ యూనియన్ చీలిపోయిన తర్వాత యుక్రెయిన్ నుంచి మనం ఆర్డర్స్ పెట్టుకుని వాళ్ళ దగ్గర తీసుకునేవాళ్ళం, దాన్ని రిప్రజెంట్ చేసుకునేవాళ్ళం. కానీ మనకు ఫర్ ఇన్స్టెన్స్ బిహెచ్ఎల్, ఇందాక నువ్వు అన్నట్టు బిహెచ్ఎల్ చాలా కాలంగా మనకు టర్బైన్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. మనకు థర్మల్ కానీ, హైడ్రో కానీ, న్యూక్లియర్ కానీ, గ్యాస్ కానీ టర్బైన్స్ వాళ్ళు చేయగలుగుతున్నారు ఎనర్జీ ప్రొడక్షన్కి దానికి. కానీ మన నేవీకి సంబంధించినటువంటి ప్రొపల్షన్, నేవీకి సంబంధించినటువంటి టర్బైన్స్ చాలా తక్కువ, ఒకటో అరో చేశారు వాళ్ళు, పెద్దగా వాళ్ళు దాంట్లో ఆ ఫీల్డ్లో లేరు. ఇప్పుడు బిహెచ్ఎల్ లాంటి ఒక నవరత్న కంపెనీ, వాళ్ళకి అంత అనుభవం ఉన్నటువంటి టర్బైన్స్లో ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కంపెనీ, వాళ్ళు దీనికి ముందుకు వచ్చి ఈ టెక్నాలజీని భారతదేశంలో తయారు చేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది, వాళ్ళ దగ్గర అనుభవం ఉంది, వాళ్ళ దగ్గర ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే R&D ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళు ఈజీగా దీన్ని అబ్జర్వ్ చేసి చేయగలరు. సో కాబట్టి ప్రోటోటైప్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు ఆల్రెడీ. కానీ దానికి నెక్స్ట్ మాస్ ప్రొడక్షన్కి వెళ్ళాలి. మాస్ ప్రొడక్షన్ వెళ్ళేదానికంటే ముందరే దాని ఆఫ్ కోర్స్ ఫీల్డ్ ట్రయల్స్ అవుతాయి. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మెటలర్జీలో మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఆ టర్బైన్ బ్లేడ్స్, దాంట్లో ఉండేటువంటి కోటింగ్ ఎలా ఉంటుంది, దాంట్లో ఎటువంటి అలాయ్స్ వేయాలి, దీన్ని బట్టి ఏమవుతుందంటే రెడార్ సిగ్నేచర్ తప్పించుకుని స్టెల్త్ ఎలా మెయింటైన్ చేయొచ్చు, దాని ప్రొపల్షన్లో దాని సౌండ్ సిగ్నేచర్ ఎలా తక్కువ చేయొచ్చు, అకాస్టిక్స్ ఎలా తక్కువ చేయొచ్చు, ఇవన్నీ కూడా చాలా దాంట్లో కీలకమైనటువంటి అంశాలు. వాటిల్లో మనకు కొంత మనం వెనకబడి ఉన్నాం. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ బిహెచ్ఎల్కి అవసరం లేదు, స్టెల్త్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన టర్బైన్స్ అన్ని కూడాను ఇప్పుడు చాలా పవర్ ప్లాంట్స్లో పనిచేస్తున్నాయి.
అక్కడ సౌండ్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. కానీ యుద్ధం చేసేటప్పుడు దాని యొక్క అవసరాలు వేరే ఉంటాయి కదా. కాబట్టి ఆ డిఫరెన్షియల్ అంశాలకు సంబంధించి ఇంకా కొంత మాస్టరీ మనకు అవసరం కాబట్టి అది మనం చేస్తున్నాం. అది బట్ లాంగ్ టర్మ్లో మనకు యుక్రెయిన్ మీద డిపెండ్ అవ్వలేము. యుక్రెయిన్ యుద్ధం అయిన తర్వాత ఏ పరిస్థితులు ఉంటుందో తెలియదు. గెలిచినా ఓడిపోయినా వాళ్ళ ఇండస్ట్రియల్ సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయింది, సప్లై చైన్స్ దెబ్బతిన్నాయి. కాబట్టి అటువంటిప్పుడు నిజంగా వాళ్ళు రిలయబుల్ పార్ట్నర్గా ఇవ్వగలరా అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి చూద్దాం. కాబట్టి మనం దాన్ని ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇంజన్ టెక్నాలజీలో మన బిగ్గెస్ట్ వీక్నెస్, భారతదేశంలో ఉన్నటువంటి అన్నిటికంటే పెద్ద వీక్నెస్ ఇంజన్ టెక్నాలజీ. అది మనకు ఎయిర్ వార్ఫేర్ సంబంధించి కావచ్చు, లేదా నేవీకి సంబంధించి కావచ్చు. రెండింటిని కూడా భారతదేశంలో తయారు చేసే ప్రయత్నాలు మనం చేస్తున్నాం. కాబట్టి ఇదో ఈ ఎకో సిస్టమ్ ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఎకో సిస్టమ్ అంటే ఏంటి? ఆ ఇంజన్ సంబంధించిన సబ్ అసెంబ్లీ, సబ్ కాంపోనెంట్స్ అన్ని కూడాను ప్రైవేట్ యాన్సిలరీ యూనిట్స్ నుంచి వస్తాయి. అంటే వాళ్ళకి టెక్నాలజీ తెలియాలి, వాళ్ళ టెక్నాలజీని అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు దాన్ని రెప్లికేట్ చేసి మాస్ ప్రొడక్షన్ చేయగలగాలి. ఈ సిస్టమ్ అంతా పనిచేస్తేనే బిహెచ్ఎల్ లాంటి సంస్థ దాన్ని ముందు తీసుకురాగలరు. కాబట్టి ఆ సిస్టమ్ అంతా తయారవుతుంది. ఇప్పుడు డిఆర్డిఓను వీళ్ళందరూ కూడా దాన్ని ప్రయత్నం చేసి దాన్ని తయారు చేస్తున్నారు. స్పెసిఫిక్ కాంపోనెంట్స్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈరోజు మనం కంపెనీ సెగ్మెంట్లో మాట్లాడబోయేటువంటి కంపెనీ కూడా అటువంటి కాంపోనెంట్స్ సబ్ అసెంబ్లీలో మంచి నైపుణ్యత సంపాదించినట్టు కంపెనీ గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. సో అటువంటి ఇకో సిస్టమ్ అన్నది ఈరోజు డిఆర్డిఓ తయారు చేస్తారు. దానికి ట్రైనింగ్ ఇస్తారు, దానికి మెటలర్జీ ఎంత చేయాలో ఇస్తారు, R&D చేయడానికి కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. దాంట్లో ముందంజలో బిహెచ్ఎల్ వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో వాళ్ళు దీన్ని ముందు తీసుకెడుతున్నారు. కాబట్టి తప్పకుండా మనకు రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో మన సొంత గ్యాస్ టర్బైన్స్ మనం మన షిప్లో పెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి సక్సెస్ అయిందంటే కనుక మాస్ ప్రొడక్షన్ మనకు పెద్ద ఇష్యూ కాదు, మన దేశంలో అది ఈజీగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దూరదృష్టితోటి ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి రాబోయే దశకంలో కంప్లీట్గా భారతీయ ప్లాట్ఫామ్స్ ఉండబోతున్నాయి షిప్పుల్లో కానీ ఎక్కడైనా కానీ. ఇన్ఫ్యాక్ట్ చాలా షిప్పుల్లో మనకు ఏదో రష్యన్ ఇంజిన్స్ కానీ లేదా అమెరికన్ ఇంజిన్స్ కానీ ఉన్నాయి. ఈ రెండింటిని రీప్లేస్ చేయాలంటే కనుక మన దేశంలో చాలా దీని గురించి రీసెర్చ్ జరగాలి. ఆ దృష్ట్యా ఈ యొక్క ఏదైతే మన ఫస్ట్ ప్రోటోటైప్స్ వస్తున్నాయో దాన్ని మనం స్వాగతిద్దాం. ఎస్ సార్. సరే, ఇక నెక్స్ట్ అంశాల్లోకి వెళతాము. భారత్ ఫోర్జ్, ఇది కొంచెం దీనికి రిలేటెడ్ సబ్జెక్ట్. ఇది భారత్ ఫోర్జ్ ప్రైవేట్ సంస్థ. వీళ్ళు 1.25 మెగావాట్ మెరీన్ గ్యాస్ టర్బైన్ జనరేటర్ ని టెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అది టెస్టింగ్ పీరియడ్ లో ఉంది అండ్ దీనికి అప్రూవల్ అతి త్వరలోనే రాబోతోంది. వాళ్ళు 25 మెగావాట్స్ ని ఎయిమ్ చేసుకున్నారు, వాళ్ళ లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక మేజర్ అచీవ్మెంట్ గానే చూడాలి కదా, ఒకసారి వివరాలు చెప్తారా? తప్పకుండా. ఇందాక మనం అనుకున్నట్టు ఈ మెరైన్ టర్బైన్స్ లో మనం ఎప్పుడు కూడాను ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం టెక్నాలజీ తయారు చేసుకోవడంలో సరే ప్రభుత్వ రంగ సంస్థలు ఏం చేయాలో అవి చేస్తున్నాయి, బిహెచ్ఎల్ లాంటివి. ప్రైవేట్ రంగ సంస్థలు కూడా దీంట్లో దిగడం అనేది చాలా కీలకమైంది. భారత్ ఫోర్జ్ ఆఫ్ కోర్స్ మనకు కళ్యాణి గ్రూప్ వాళ్ళు 1.25 కిలోవాట్ టన్ మెగావాట్ కెపాసిటీ ఉన్నటువంటి ఇంజన్ ఆల్రెడీ తయారు చేశారు, సక్సెస్ఫుల్గా ఉంది. అది దాని సర్టిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత దాన్ని డిప్లాయ్ కూడా చేస్తారు. సరే, చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ మనకు పెట్రోల్ బోట్స్ కావచ్చు, లేదా మనకు సర్వే బోట్స్ కావచ్చు, లేదా చిన్న చిన్న సప్లై బోట్స్ లాంటివి కావచ్చు, కొన్ని డ్రెడ్జింగ్ సంబంధించినవి కావచ్చు, లేదా ఈవెన్ కొన్ని హెవీ వెయిట్ అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు. మనకు ఏదైతే ఆకాశంలో డ్రోన్స్ ఉంటాయో అలా మన సముద్రం మీద కూడా అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. కాబట్టి వాటికి సంబంధించింది కావచ్చు. చాలా వాటిల్లో 1.25 టన్స్ పెట్టచ్చు. అఫ్ కోర్స్ కంపెనీ ఈ టెక్నాలజీని 25 మెగావాట్స్ దాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 25 మెగావాట్స్ దాకా వెళ్ళిందంటే కనుక బహుశా మనం కొన్ని వార్ షిప్స్లో కూడా పెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఇవి మనం దీన్ని ఒకసారి ఆ గ్యాస్ టర్బైన్ టెక్నాలజీ మనం అబ్జర్వ్ చేసుకున్నామంటే దాన్ని సివిలియన్ పర్పసెస్గా వాడుకోవచ్చు, లేదా డిఫెన్స్ పర్పస్ కూడా వాడుకోవచ్చు, రెండింటి కూడా వాడుకోవచ్చు. ప్లస్ ఇందాక మనం అనుకున్నట్టు జస్ట్ ఒక ఫైటర్ షిప్పులు, ఫ్రిగేట్లు, కార్వెట్లు ఇవే కాకుండా దాని అనుసంధానమైనటువంటి చాలా ఎకో సిస్టమ్ ఉంటుంది. దానికి సప్లై ఇచ్చేటువంటిది, పెట్రోల్ సప్లై చేసేటువంటిది, ఇవాక్యుయేషన్ది, తర్వాత మనకు రెస్క్యూ అండ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేసేటువంటి ప్లాట్ఫామ్స్ కావచ్చు, హెలికాప్టర్ బార్జెస్. అంటే షిప్లో ఏముండదు, అక్కడ ఇంకే ఉత్త ప్లాట్ఫామ్ ఒకటే ఉంటుంది. ప్లాట్ఫామ్ పెడుతుంది, అక్కడ హెలికాప్టర్ దిగచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ షిప్ ఏదో సింక్ అయింది, ఏదో డ్యామేజ్ అయింది, హెలికాప్టర్లో మనం ఇమ్మీడియట్గా వెళ్ళాలి, వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాలంటే హెలికాప్టర్ దిగేటువంటి ప్రాంతం ఒక ప్లాట్ఫామ్ తయారు చేయడం. ఇటువంటివి చాలా సపోర్ట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వాటికి కూడా కావాల్సిన ఇంజిన్స్ అన్ని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటాం. అవన్నీ కూడా ఇటువంటి టెక్నాలజీస్ రావడం వల్ల మనం ఆత్మనిర్భరత పెంచుకోగలం. అందుకని ఫస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో మనం ఈ
మన క్షేత్రంలో మనం చెప్తున్నటువంటి ఈ అంశాలన్నీ కూడాను ఆత్మ నిర్భరత ఎలా పెరుగుతోంది మన దేశంలో మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఎన్నో అంశాల్లో ఎక్కడ మనకి వీక్నెస్ ఉన్నాయి అక్కడ మనం ఫోకస్ పెడతాం. ఇప్పుడు కూడా మనం ఇంకా వీక్నెస్లు ఉన్నాయి, మనకి ఇంజిన్ సంబంధించి చాలా వీక్నెస్లు ఉన్నాయి. కానీ దాని యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందో మనం తెలుసుకుంటే కొంత మనకు ఊరట కలుగుతుంది, మనకు కొంత శాంతి వస్తుంది. కాబట్టి ఆ దృష్ట్యా భారత్ ఫోర్స్ చేసినటువంటి ఈ యొక్క ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో దాన్ని మనం అందరూ కూడా స్వాగతించాలి. 1.25 ఆల్రెడీ ఇప్పుడు డిప్లాయ్ అవ్వబోతోంది. రాబోయే రోజుల్లో 2-3 సంవత్సరాల్లో 25 కిలో మెగావాట్స్ కూడా వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అలాగే మిగతా కంపెనీలు కూడా రీసెర్చ్ చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడాను రాబోయే ఒక 5-6 సంవత్సరాల్లో సడన్ గా మనం ఒక నెక్స్ట్ గేర్ లో వెళ్ళిపోయేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి భారత్ ఫోర్జ్ వాళ్ళ R&D వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి మన DRDO వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. సూపర్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశమే. ఇది కూడా కోల్కతాలో ఉన్నటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ GRSC వాళ్ళు కోల్కతాలో ఒక నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్ NGOPVని లాంచ్ చేశారు. భారత నావికా దళానికి సంబంధించి ఇది సెకండ్ NGOPV అని చెప్తున్నారు. దీని పేరు శృతి అని నామకరణం చేశారు. ఒకసారి ఆ వివరాలు చెప్తారా? మేలో ఫస్ట్ లాంచ్ చేశారు, సంఘమిత్ర అన్న పేరిట లాంచ్ చేశారు. ఇది రెండవది శృతి లాంచ్ చేశారు. అంటే 2-3 నెలల్లో లాంచ్. మనం ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్ క్షేత్రంలో ఏదో ఒక షిప్ లాంచింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లిటరల్ గా చూస్తే కనుక కొన్నిట్లో ప్రధానమంత్రి గారు స్వయాన్ని వెళ్ళి లాంచ్ చేశారు, కొన్ని దగ్గర మనకు రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళి లాంచ్ చేశారు. ఒక సంవత్సరంన్నర మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు రమారమి 15 నెలలలో 40 పైచీలకు మనం ఈ రోజు లాంచ్ చేసుకోగలిగాం. సంవత్సరంలోనే 30 పైచీలకు మనం లాంచ్ చేసాము. ఇంకా తర్వాత 3-4 నెలల్లో ఇంకా మనం ఒక రమారమి 7-8 లాంచ్ చేసాము. సో ఒక షిప్ను తయారు చేయాలంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. ఇంకా అమెరికాలో అయితే ఈరోజు వాళ్ళు సంవత్సరానికి 1-2 షిప్పులు కూడా చేయలేకపోతున్నారు. 1-1.5 షిప్పులు తయారు చేయగలుగుతున్నారు. అటువంటిది మనం నెలకి 3 షిప్పులు తయారు చేస్తున్నాం. అంటే ఎంత వేగం పుంజుకున్నామో మనం చూడొచ్చు. అఫ్ కోర్స్ మనం ఈ రోజు కూడా మనం చైనాతో బీట్ చేయలేము. చైనా నెలకి 17 షిప్పులు తయారు చేయగలుగుతున్నారు. వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంది. కానీ మనం పోల్చుకొని చూసుకున్నామంటే కనుక ఒక 5-6 సంవత్సరాల క్రితం మనం ఎక్కడ ఉన్నాము, ఒక 10 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాము, అన్ని సోవియట్ యూనియన్ నుంచి, రష్యా నుంచి, ఇంకెక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఆఖరికి మనకు దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా మనకు పైసలు లేవని చెప్పి నిర్ణయించుకోలేదు. ఉన్న కొద్దో గొప్ప పైసలు మన బడ్జెట్స్ అంతా కూడా ఆర్మీకి ఇచ్చేవాళ్ళం, నేవీకి ఇచ్చేవాళ్ళం కాదు. నేవీ అసలు 1962లోనే వాడుకోలేదు. అది అసలు థర్డ్ రేట్ కింద ట్రీట్ చేసేవాళ్ళం. ఫస్ట్ ఆర్మీ, సెకండ్ ఎయిర్ ఫోర్స్. అటువంటిది ఈ రోజు మనం ఎంత దీన్ని ప్రోగ్రెస్ మనం చేయగలుగుతున్నాం మనం చూడొచ్చు. మనం నేవీకి సంబంధించినటువంటి ఈ ప్లాట్ఫామ్స్ ఇన్ని రావడం వల్ల ఈ రోజు మనం బ్రౌన్ వాటర్ నేవీ నుంచి బ్లూ వాటర్ నేవీగా ఎదగలుగుతున్నాం. అట్లీస్ట్ ఇండియన్ ఓషన్ రీజనల్ గా మనకు ఈ ఈస్ట్ ఆఫ్రికా కావచ్చు, వెస్ట్ ఏషియా కావచ్చు, లేదా మనకు జావా, సుమత్రా, బోర్నియో, ఇండోనేషియా, మయన్మార్, ఆసియాన్ దేశాలు కావచ్చు, ఈ ప్రాంతంలో మన శక్తి, మన రీచ్ మనం పెంచుకోగలిగాం. దీంట్లో మనకు బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి 2 వార్షిప్ కంపెనీలు మన దేశంలో ఉన్నాయి. ఒకటి GRSC, రెండవది మనకు తెలుసు మెజగన్ డాక్స్ లిమిటెడ్ ముంబైలో. ఈ రెండింటికి కూడా స్ప్లిట్ చేశారు ఇవి. బట్ ఆఫ్ కోర్స్ ఇది రెండవ లాట్ వచ్చేసి గోవా షిప్ బిల్డర్స్కి ఇచ్చారు. గోవా షిప్ బిల్డర్స్ తర్వాత మనకు GRSC వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క ఫాస్ట్ పెట్రోల్ వెసల్స్ ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయమని ఇచ్చారు. దీంట్లో మనం స్పెసిఫికేషన్స్ వెళ్ళి చూసామంటే కనుక ఇది 113 మీటర్ల పొడుగు ఉన్నటువంటిది, 14.6 మీటర్ల విడ్త్ ఉన్నటువంటిది, 3000 టన్నుల డిస్ప్లేస్మెంట్ అంటే సముద్రంలో వేస్తే ఎంత నీళ్లు ఎంతవరకు వెళ్ళగలదు, దాని బరువు ఎంత అన్నది దానికి ఒక ప్రమాణం ఉంటుంది. 3000 టన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే కనుక ఒక విధమైన చిన్న బోట్ కింద మనం పరిగణించవచ్చు. ఎందుకంటే మనకు ఫర్ ఇన్స్టెన్స్ మనకు INS విక్రాంత్, INS విరాట్, ఇవన్నీ కూడాను, విరాట్ ఇంకా అఫ్ కోర్స్ విరాట్ విశాల్ ఇంకా రాలేదు. మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అన్ని కూడాను రమారమి 40-45 వేల టన్నుల డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఇది 3000 టన్స్ డిస్ప్లేస్. టాప్ స్పీడ్ 23 knots స్పీడ్ లో వెళ్ళగలదు సముద్రంలో. చాలా కీలకంగా ఏంటంటే కనుక దీని కింద సముద్రం నీళ్లు ఎంతవరకు 4 మీటర్లు ఉన్నంత వరకు కూడా వెళ్ళగలదు. అంటే పెద్ద పెద్ద షిప్లు వస్తే కనుక దాంట్లో ఇరుక్కుపోతున్నారు, ఇసుకలో ఇరుక్కుపోతుంది. ఇరుక్కుపోకుండా ఇది 4 మీటర్ల వరకు నీళ్లున్నదా అంతవరకు కూడా ఇది వెళ్ళగలదు. అంటే ఏంటిది, మన సీ కోస్ట్ దగ్గర దాకా రాగలదు.
దీని కెపాసిటీ ఏంటంటే కనుక మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మనకు పైరసీ కావచ్చు, పైరట్స్ కావచ్చు, లేదా మన సరిహద్దుల దగ్గరగా వచ్చినటువంటి వాళ్ళ సబ్మరీన్స్ కావచ్చు, వీటిని హంట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది. ఫాస్ట్ పెట్రోల్ వెహికల్ ఒకటిను, రెండవది దీనికి చాలా దగ్గర సముద్ర తీరానికి దగ్గర దాకా వచ్చి ఆపరేట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి ఒక దీన్ని పెట్టారు. ప్లస్ ఇది రమారమి 8,500 నాటికల్ మైల్స్ ఒక షాట్లో వెళ్ళగలదు, దాన్ని మళ్ళీ రెప్లైనిష్ చేయకుండానే. 8,500 నాటికల్ మైల్స్ అంటే ఎంత తిరిగి రావచ్చో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ కెపాసిటీ దీంట్లో బిల్డ్ చేసాము. ఆఫ్ కోర్స్ లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, మనకు నావిగేషన్ సంబంధించి చాలా టెక్నిక్స్ దాంట్లో పెట్టాము మనం. జపాన్ మననే సనాయ్ తకాషి వచ్చి ఆవిడ మనకు స్పెషల్ టైప్ ఆఫ్ మనకు కమ్యూనికేషను, తర్వాత రెడార్ సిస్టమ్ వాళ్ళు ఇస్తున్నారు జపాన్. అది ప్రస్తుతానికి లేదు, అది మననే సంతకం అయింది కాబట్టి, బట్ అది కూడా దీంట్లో పెట్టబోతున్నాము. కాబట్టి ఇది ఒక మోడర్న్ అత్యాధునికమైనటువంటి ఒక లీథల్ డిఫెన్స్ స్ట్రక్చర్గా, మన డిఫెన్స్ ప్లాట్ఫామ్గా మనం దీన్ని తయారు చేసుకోబోతున్నాం అనేది. చూద్దాం రాబోయే రోజుల్లో మొత్తం ఫ్లీట్ వచ్చిన తర్వాత బహుశా మనకు మన దేశాన్ని మొత్తం సరిహద్దులను కాపాడడానికి, సరిహద్దులు అంటే ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ ల్యాండ్ ఒకటే కాదు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడ ఏ ఒక్క దీవిని చైనా లాంటి దేశాలు కబ్జా చేసుకున్నా మనకి ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే అన్ని దీవుల్లో మనుషులు లేరు, చాలా మోర్ దెన్ 80% ఆఫ్ దీవుల్లో అసలు మనుషులే లేరు. అటువంటి దీవులు వాడు క్యాప్చర్ చేస్తే ఏమవుతుంది? కాబట్టి మనం ఎప్పుడు గస్తీ తిరుగుతుంటాం. కాబట్టి మనకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం కూడా చాలా ఎక్కువ ఉంది. అలాగే లక్షద్వీప్ చాలా ఉంది మనకు. ఇవన్నీ కూడా గస్తీ తిరగడానికి కావాల్సినటువంటి కెపాసిటీ మనం బిల్డ్ చేసుకుంటున్నాము. అందుకని ఈ యొక్క శృతి శృతి లాంచ్ దృష్ట్యా మనం జిఆర్ఎస్సి, నేవీ, డిఆర్డిఓ వీళ్ళందరూ కూడా అభినందనలు. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ మనం చాలా రోజుల నుంచి మనం మాట్లాడుతున్నాము సుఖాయ్ 57 గురించి. సుఖాయ్ని ఆఫర్ని అంటే రష్యా చేసినటువంటి ఆఫర్ సుమారు దశాబ్ద కాలంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది ఈ పర్టికులర్ డీల్ క్లోజ్ చేయడం కోసం. సుఖాయ్ 57 ఆఫర్ని భారత్ ఎందుకు తిరస్కరించింది? యాక్చువల్లీ దానికి ఏమైనా రీజన్స్ ఏంటి? ఇప్పుడు మనం రష్యా అనేది నిజంగా చెప్పాలంటే మనము అంతో ఇంతో క్రెడిబుల్ నేషన్ ఏదైనా ఉందంటే రష్యానే డిఫెన్స్ విషయంలో. అలాంటిది మనం రష్యా ఆఫర్ని ఎందుకు తిరస్కరించాము? దానికి వెనకాల ఉన్న అసలు కారణాలు ఏంటో చెప్తారా? అంటే ఇంతకు నువ్వు అన్నట్లు ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది ప్రాజెక్టు. ఎస్పెషలీ SU-57 స్టెల్త్ ఫైటర్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి దాన్ని FGFA అన్న ప్రాజెక్ట్లో నడిపించాము. 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్లో మనమును తన రష్యా ఇద్దరు కలిసి దీన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. కానీ అప్పుడు రష్యా మనకు టెక్నాలజీ ఇవ్వడానికి సిద్ధపడలేదు, సోర్స్ కోడ్ ఇవ్వడానికి సిద్ధపడలేదు. ప్లస్ చాలా క్రిటికల్ మనకు ఎయిర్ క్రాఫ్ట్లో ఏమవుతుందంటే దాని ఇంజన్లో ఉన్నటువంటి మెటలర్జీ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఎటువంటి కోటింగ్ ఉంటుంది, ఎటువంటి మెటల్స్ వాడతారు, అది ఆ హీట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, దాని హీట్ సిగ్నేచర్ ఎలా ఉంటుంది, ఇవి చాలా చాలా కీలకం. అది మాస్టర్ చేయడం అనేది చాలా కష్టం. అది మనకు రష్యా ఇవ్వడానికి సిద్ధపడలేదు. అంటే వాళ్ళు మనకు అమ్మడానికి సిద్ధపడ్డారు కానీ మనకు టెక్నాలజీ పార్ట్నర్గా మనతో కలిసి వెళ్ళడానికి కూడా సిద్ధపడలేదు. పేరుకేమో టెక్నాలజీ పార్ట్నర్షిప్ అన్నాం కానీ ఈ క్రిటికల్ కాంపోనెంట్స్ మేము అమ్ముతాము అని మొదలుపెట్టారు. ఇప్పుడు యుద్ధం లాంటిది ఏదైనా వచ్చిందంటే ఆ సమయంలో వాళ్ళు మేము ఇవ్వలేము, మేము కూడా యుద్ధం చేస్తున్నాం, మా చేత కాదు అంటే మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి క్రిటికల్ టెక్నాలజీస్లో రష్యా మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధపడలేదు. దాన్ని అప్పుడు రిజెక్ట్ చేసింది. దాంతో అప్పుడే కుంటుపడింది. ఇప్పుడు ఏమైంది? రష్యా సడన్గా వాళ్ళు మేలుకుని ఏం చెప్పారంటే మేము SU-57 మీకు ఇస్తాము, సోర్స్ కోడ్ కూడా ఇస్తాము, ఇంజిన్ డెవలప్మెంట్ కూడా మేము మొత్తం డిజైన్స్ అన్ని ఇస్తాం, మీ దేశంలోనే మీరు లైసెన్స్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇప్పుడు SU-57 రష్యాలో ఉన్న SU-57లో సింగిల్ సీటర్, అది అంటే ఒక పైలటే ఉంటాడు, దాన్ని డ్రైవ్ చేయగలడు. మన కోసం వాళ్ళు ట్విన్ సీటర్స్ పెట్టి కూడా ఒక మోడల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మన ఉద్దేశం ఏంటంటే ఒక పైలట్ ఫ్లైట్ని నావిగేట్ చేయడము, శత్రువుల యొక్క మిజైల్స్ని తట్టుకుని, వాళ్ళ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ని తట్టుకుని అక్కడ మొత్తం కంటెస్టెడ్ ఎయిర్ జోన్ని మేనేజ్ చేసి డ్రైవ్ చేయగలిగినటువంటి వ్యక్తి ఒకరైతే, ఇంకొక వ్యక్తి ఫైరింగ్, దానికి మనం షూట్ చేయడము, మన మ్యాండ్ అన్మ్యాండ్ టీమింగ్ ఏదైతే ఉంటుందో, అంటే మన డ్రోన్స్ ఆకాశంలో తిరుగుతున్న వాటికి ఏం కమాండ్స్ ఇవ్వాలి, దాని నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఏ అస్త్రాలు వాడాలి, ఏ టార్గెట్ని కొట్టాలి, ఇదంతా ఇంకొక పైలట్ నిర్ణయిస్తాడు అన్నది మన రిక్వైర్మెంట్ అని చెప్పేసి ఈ SU-57లో అది కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. కానీ భారతదేశం ఫైనల్గా ఏం నిర్ణయించిందంటే ఇప్పుడు వీళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తారా లేదా ఇప్పుడు అంటారు, కానీ లాస్ట్ మినిట్ టెక్నాలజీ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి మనం ఇప్పుడు భారతదేశం నిర్ణయించుకుంది ఏంటంటే
మళ్ళీ కొత్తగా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి ఆ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి దాన్ని అబ్జర్వ్ చేసుకునేసరికి చాలా కాలం పడుతుంది. కాబట్టి భారత ప్రభుత్వం ఇమ్మీడియట్గా నిర్ణయించింద 2-3 నిర్ణయించింది. మొట్టమొదటిది మన దగ్గర ఉన్నటువంటి SU-30 MKI ఏదైతే ఉందో, MKI అంటే ఇండియన్ వర్షన్ ఏదైతే ఉందో దీనిని ఎన్హాన్స్ చేయబోతున్నాం. దీంట్లో కంప్లీట్గా దాంట్లో ఉన్నటువంటి అప్పుడు సోవియట్ యూనియన్, రష్యా నుంచి వచ్చినటువంటి అంశాలన్నీ తీసేసి కొత్త అంశాలు పెట్టబోతున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ విరూపాక్ష, ఉత్తమ్ లాంటి రెడార్లు పెట్టబోతున్నాం, మన రెడార్స్ పెట్టబోతున్నాం. నావిగేషను, దాంట్లో ప్యానలింగ్ అంతా కూడాను ఇదివరకు ఉన్నటువంటి పాత అనలాగ్ ప్లాట్ఫామ్స్ నుంచి డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెట్టబోతున్నాం. తర్వాత మనకు దీనికి సంబంధించినటువంటి రెడార్కి సంబంధించినటువంటి సిగ్నేచర్స్, అబ్జార్ప్షన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్స్, ఇవన్నీ కూడాను కంప్లీట్ మోడర్న్ టెక్నాలజీ అంటే పెట్టబోతున్నాం. క్రమేపీ ఫేజెస్లో ఫస్ట్ ఒక 30 ఎయిర్ క్రాఫ్ట్, తర్వాత ఒక 30 ఎయిర్ క్రాఫ్ట్, ఇలా 250 ఎయిర్ క్రాఫ్ట్లని మన దగ్గర ఉన్నటువంటి సుఖాయిలు అన్నింటినీ కూడాను సూపర్ సుఖాయిస్ చేయడానికి భారత ప్రభుత్వం నిర్ణయించింది. అంటే పేరుకి పాత సుఖాయి ఫ్రేమే, కానీ 4.5 జనరేషన్ దాకా దాన్ని తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. సో ఇది మొట్టమొదటి. రెండవది తేజస్ MK2, MK1, MK2 వీటి మీద కొత్త టెక్నాలజీస్ పెట్టి మన ఇండిజనైజేషన్ కంటెంట్ పెంచుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తాం. సరే, ఇప్పుడు కూడా GE ఇంజన్ మనకు తప్పదు, GE 404 మనం తీసుకుంటున్నాము. దాన్ని మినహాయిస్తే మిగతా అన్ని కూడా మనమే ఎన్హాన్స్ చేసుకునే దిశగా, దాని నంబర్స్ పెంచే దిశగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. 3 రఫైల్స్ 114 కొందామని అనుకుంటున్నాం. ఆల్రెడీ 36 రఫైల్స్ మన దగ్గర ఉన్నాయి. ప్లస్ నేవీకి కూడా మనం రఫైల్సే, నేవీ వర్షన్ మనం ఆర్డర్ ఇచ్చేసాం ఆల్రెడీ. అవి కూడా వచ్చే సంవత్సరం నుంచి 2027 నుంచి ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ డెలివరీ మొదలవుతుంది అది. కాబట్టి మనకు ఆల్రెడీ రఫైల్స్ మనకు టెక్నాలజీ ఉంది, దానికి సంబంధించిన ట్రైనింగ్, దానికి సంబంధించిన రిపేరు, ఇవన్నీ కూడా మన దగ్గర అనుభవం ఉంది. కాబట్టి 114 వాళ్ళ దగ్గరే తీసుకుందామని చెప్పి నిర్ణయించాం. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఫ్రెంచ్ ప్రభుత్వం వాళ్ళ ఫైనల్ ప్రైసింగ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ భారత ప్రభుత్వానికి ఇచ్చేశారు. భారత ప్రభుత్వం దాన్ని స్టడీ చేస్తాం. బహుశా రాబోయే కొన్ని నెలల్లో సంతకాలు అవుతాయి. ఫైనల్ నెగోసియేషన్స్ ఏమైనా ఉంటే ఉంటుంది. మోస్ట్ లైక్లీ రాబోయే 2-3 నెలల్లో ఈ 114 రఫైల్ విమానాల యొక్క కొనుగోళ్లు సంతకం జరుగుతుంది. అది కూడా అయిపోతుంది. సో ఇది మూడవది. నాలుగవది అతి కీలకంగా ఆమ్కా మీద చాలా ఫోకస్ పెట్టాము. ఆమ్కా ఈసారి హెచ్ఏఎల్కి ఇవ్వకుండా ప్రోటోటైప్స్ అన్ని కూడా 3 కన్సార్టియమ్స్కి ఇచ్చారు. ఆ 3 ప్రైవేట్ కన్సార్టియమ్స్ వాళ్ళు ఆమ్కా మోడల్స్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని యాక్చువల్గా 2028లో ఫస్ట్ ఫ్లైట్ ఉండబోతోంది. కాబట్టి దాని టైమ్ లైన్స్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా డైరెక్ట్గా మనకు ఈవెన్ పిఎంఓ దగ్గర నుంచి కూడా మానిటరింగ్ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్ దగ్గర నుంచి మానిటర్ అవుతుంది. ప్రతి దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడాను ఆల్మోస్ట్ 5th జనరేషన్ కంటే కూడా నెక్స్ట్ కెపాసిటీ ఉన్నటువంటి కూడా దాంట్లో పెడుతున్నారు. కాబట్టి ఆ ఫోకస్ ఆమ్కా ఫోకస్ పెడుతున్నారు. ఆమ్కాలో కూడా ఏమైంది అది, ఇన్ఫ్యాక్ట్ బహుశా మనం అది కూడా చర్చించాలి, బట్ ఇప్పుడే చెప్తాను నేను. అది మనకు సఫ్రాన్, GTARE వీళ్ళిద్దరు కూడాను ఆల్రెడీ ఒక ఒప్పందానికి వచ్చారు. దాంట్లో తయారు చేయబోయేటువంటి ఇంజిన్ ఏదైతే ఉందో ఇద్దరు డెవలప్ చేస్తామని నిర్ణయించారు. అంటే ఈరోజు సఫ్రాన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఫ్రాన్స్లో ఉన్నాయో దానికి భిన్నంగా కొత్త ప్లాట్ఫామ్ మన దేశంలో తయారవుతుంది. 110 నుంచి 130 కిలో న్యూటన్ థ్రస్ట్ ఉన్నటువంటి ఇంజిన్ వీళ్ళిద్దరు కలిసి తయారు చేయబోతున్నారు. దాని IP, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, అంటే దాని లైసెన్సు, దాని యొక్క పేటెంట్స్ అన్ని కూడా భారతదేశంలో ఉండబోతున్నాయి. సఫ్రాన్ జాయింట్ వెంచర్ పార్ట్నర్ కాబట్టి వాళ్ళకి దానికి లాభాలు వస్తాయి. అఫ్ కోర్స్ సఫ్రాను మనకు భారతదేశంలో మనకు GTRE కావచ్చు, HAL కావచ్చు, ఎవరు దాని ఫైనల్గా JV పార్ట్నర్గా ఉంటారో మనకు తెలియదు. ఆ పార్ట్నర్షిప్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీకి ఈ పేటెంట్ ఉంటుంది. అంటే సఫ్రాన్ కూడా పార్ట్ ఓనర్ ఉంటాడు దానికి. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఫ్రాన్స్లో ఉన్న టెక్నాలజీ మనకి ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ 100% టెక్నాలజీ మన దేశంలో ఉంటుంది. దానికి కూడా ఇది CCS, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్, దాన్ని కూడా త్వరలోనే దాన్ని ఆమోదముద్ర వేస్తున్నారని మనకు తెలుస్తుంది. బహుశా ఈ వారం 2-3 రోజుల్లోనే దాని అప్రూవల్ కూడా రాబోతోంది. కాబట్టి ఇది ఆమ్కాకు సంబంధించి MK2, MK1 వరకు మనం GE యొక్క ఇంజిన్స్ వాడుతున్నాం. మనం 414 ఇంజిన్, అంటే తేజస్లో 404, ఆమ్కాలో 414 నెక్స్ట్ లెవెల్ ఇంజిన్ మనం జనరల్ ఎలక్ట్రిక్ తెచ్చుకుంటున్నాం. జనరల్ ఎలక్ట్రిక్ మనకి ఇంత డిలే చేసింది కాబట్టి మనం దాని మీద నమ్మదలుచుకోలేదు. నెక్స్ట్ వర్షన్ ఆఫ్ ఆమ్కా, అంటే ఇంకా ఫస్ట్ వర్షనే ప్రోటోటైప్ రాలేదు, దాని నెక్స్ట్ వర్షన్ ఆఫ్ ప్రోటోటైప్ ఏదైతే మనం రాబోతోందో, అంటే 6 ఏళ్ల తర్వాత రాబోతోందో, దానికి సంబంధించిన ఇంజిన్ ఆల్రెడీ భారత ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వబోతోంది. సో కాబట్టి మనం ఫ్యూచరిస్టిక్గా ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా. అందుకని ఈ దృష్టిలో మనం చూసామంటే కనుక
SU-57 ఇప్పుడు మనకు అనవసరం అని అర్థం. ఒకటి దాని ప్రైసింగ్ సరిగా లేదు, దాని యొక్క టెక్నాలజీ మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అన్నిటికంటే కీలకంగా గతంలో ఇవి టెస్ట్ చేసినప్పుడు SU-57ని దీంట్లో ఉన్నటువంటి స్టెల్త్ చాలా తక్కువ ఉన్నది అని అర్థమవుతుంది. యాక్చువల్గా మనం ఫొటోస్ పెట్టి చూస్తే అర్థమవుతుంది. మన స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ మనకు F-35 కానీ లేదా క్యాప్టర్ F-22 కానీ ఇవన్నీ ఏముంటుందంటే ఇంజిన్ కనిపించదు మనకు. యాక్చువల్గా పైన గొట్టం ఉంటుంది కదా, ఇలా కర్వేచర్ ఉంటుంది. కర్వేచర్ ఉండేసరికి ఏమవుతుందంటే లోపల ఇంజిన్ మనకు కనిపించదు, ఓన్లీ ఫ్లేమ్ మాత్రం బయటకు వస్తుంది. కానీ మామూలు మన సుఖాయిల్ కానీ మన రఫైల్స్ కానీ లోపల ఇంజిన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది, స్ట్రైట్గా ఉంటాయి అవన్నీ కూడా. కాబట్టి దే ఆర్ నాట్ స్టెల్త్ కాదు. అవి స్టెల్త్ వాటికి ఏంటంటే ఎస్ షేప్లో ఉంటుంది ఇంజిన్. ఎస్ షేప్లో ఉండేసరికి లోపల ఏం జరుగుతుందో బయటికి రాదు, సిగ్నేచర్ రాదు బయటికి. ప్లస్ దాని సెరామిక్స్ అన్ని కూడా హీట్ని అబ్జర్వ్ చేస్తాయి. కాబట్టి ఆ టెక్నాలజీ SU-57లో పెద్ద గొప్పగా లేదు. ఇది ఈజీగా శత్రువు దీన్ని డిటెక్ట్ చేయగలడు అని మనం నిర్ణయించుకున్నాం. సో అందుకని రెండు అంశాలు, ఒకటి టెక్నికల్ అంశాలు, రెండు పార్ట్నర్షిప్లో మనకు వాళ్ళకు సరిగా పార్ట్నర్షిప్ అన్నది కుదరలేదు. కాబట్టి ఈ రెండు అంశాల దృష్ట్యా మనం SU-57ని రిజెక్ట్ చేస్తున్నాము. మిగతా అంశాల మీద ఫోకస్ పెడతాం. SU-30 MKI సూపర్ సుఖాయ్, తేజస్, ఆమ్కా, రఫైల్స్ ఇవి మనకు ప్రస్తుతానికి భారత ప్రభుత్వం నిర్ణయించినటువంటి అంశాలు. బట్ వ్లాడిమిర్ పుటిన్ SU-57 తీసుకోండి అని పిచ్ చేస్తున్నాడు. మనమైతే అఫీషియల్గా చెప్పేసాం, మీకు తీసుకోమని చెప్పేసాం వాళ్ళకు. మోదీ గారితో కలిసినప్పుడు బహుశా ఈ వచ్చే నెల 2 నెలల్లో వాళ్ళిద్దరు కలవబోతున్నారు. కలిసినప్పుడు మరి సపరేట్గా పిచ్ చేస్తే మళ్ళీ ఏమైనా దాన్ని రివైవ్ చేస్తామో తెలియదు. ప్రస్తుతానికి మాత్రం అఫీషియల్గా చెప్పాము SU-57 మేము చర్చించట్లేదు అని చెప్పేసాం. సో లెట్స్ కీప్ ఓకే. ఎస్ సార్. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. మనం ఇంతకుముందు మనం మాట్లాడాం యాక్చువల్లీ యతి డ్రోన్స్ సిస్టమ్ గురించి. హై ఆల్టిట్యూడ్ మిలిటరీ లాజిస్టిక్స్ ని మనం మోసుకెళ్ళేవి, అంటే బేసికలీ హై హిమాలయన్ ఆల్టిట్యూడ్ ఏరియాస్, ఎత్తైన పర్వత శ్రేణుల్లోకి కూడా 200 కిలోల వరకు పేలోడ్స్ తీసుకెళ్లేటువంటి డ్రోన్ సిస్టమ్ గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేశాం. ఇండియా ఫోర్జ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈ సంస్థకి ఇప్పుడు 151 కోట్ల రూపాయల గవర్నమెంట్ ఫండింగ్ అప్రూవ్ అయినట్టుగా తెలుస్తోంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ విషయము, బికాజ్ లద్దాఖ్ లాంటి ఏరియాల్లో తిరిగి వచ్చిన వాళ్ళకి ఇంక ఈజీగా ఇది అర్థమవుతుంది. ఆ టెరైన్స్ లో మామూలుగా మూవ్ అవ్వడమే చాలా కష్టం. సో అట్లాంటిది ఇప్పుడు అక్కడ గస్తీ గాయాలి, అక్కడ ఉండాలి, ఆ ఎముకలు కొరికే చలిలో నిలబడాలి, అక్కడ ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు ఈ పర్టికులర్ యతి సిస్టమ్ గురించిన వివరాలు చెప్తారా? గల్వాన్ ఘటన జరిగినప్పుడు చైనా ఒక ప్రొపగాండా వీడియో రిలీజ్ చేసింది. ఆ ప్రొపగాండా వీడియోలో ఏంటంటే కనుక వాళ్ళ డ్రోన్స్ వెళ్ళి ఫార్వర్డ్ బేసిస్ లో మన LAC దగ్గర ఉన్నటువంటి చైనీస్ ట్రూప్స్ కి వేడివేడి హాట్ డాగ్స్, వేడివేడి సూపులు సప్లై చేస్తుంది. అదే భారత సైనికులను చూపించి పాత ఎండిపోయినటువంటి రొట్టె ముక్కలు, బ్రెడ్ ముక్కలు తింటున్నట్టు వాళ్ళు చూపించారు. ఒక సైకలాజికల్ వార్ఫేర్ చేశారు. మా దగ్గర మేము ఇంత సప్లై చైన్ మా దగ్గర అద్భుతంగా ఉంది అని చూపించే ప్రయత్నం చేశారు. సో మన దగ్గర ఏంటంటే కనుక మనిషి కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళి పైకి ఎక్కి వాళ్ళకి సప్లై చేయాలి. కనీసం అంటే 1-2 గంటలు పడుతుంది అక్కడ దాకా వెళ్ళడానికి. ఈ ఇబ్బందులు మనకు ఉండేవి. ఇప్పుడు దానిని బ్రిడ్ చేయడానికి మనం డ్రోన్స్ వాడేటువంటి ప్రక్రియ మనం మొదలుపెట్టాం. బాన్-వి అన్నటువంటి ఒక కంపెనీ మనకు భువనేశ్వర్ ఒరిస్సా బేస్డ్ కంపెనీ గురించి మనం చర్చించాం గతంలో. వాళ్ళు ఇంజనీర్స్ అందరూ వచ్చి ఒక హై లిఫ్ట్ వాళ్ళు 200 కిలోలు చేస్తున్నారు మనం తెలుస్తున్నాం. అలాగే ఇప్పుడు ఐడియా ఫోర్జ్ అన్నట్టు కంపెనీకి కూడా భారత ప్రభుత్వం ఫండింగ్ ఇస్తున్నట్టు మనకు అర్థమవుతాం. 151 కోట్లు ఈరోజు శాంక్షన్ చేశారు. 200 కిలోల బరువు తీసుకువెళ్ళి హై హిమాలయన్ కొండల మీద డెలివర్ చేయగలిగినటువంటి కెపాసిటీ. కీలకంగా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే కొండలో మనం వెళ్లే కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోతుంది. తక్కువ ఆక్సిజన్ ఉన్నా కానీ కూడా మరి ఆ ప్రొపెల్లర్స్ తిరగాలంటే దానికి గాలి కావాలి కదా, మరి అంత బరువు మోయాలంటే దానికి ఇంకా ఎక్కువ కావాలి. నార్మల్గా ప్లేన్స్లో దానికి ఎంత కెపాసిటీతో లేపగలదో అంతకంటే డబుల్ ట్రిపుల్ కెపాసిటీ ఉంటుంది. దానికి మన మనిషి ఎలాగా ఊపిరితిత్తులు మనకు లంగ్స్ ఎలాగైతే దాన్ని అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటే ఎలా మనం ఇబ్బంది పడతామో, ఇంజన్స్ కూడా అదే పరిస్థితి కదా. మరి అటువంటి అట్మాస్ఫియర్లో కూడా ఇది 200 కిలోలు వెళ్ళి అక్కడ డెలివరీ చేయాలంటే కనుక చిన్న విషయం కాదు. అటువంటి ఒక శక్తిని అంటే ఆ శక్తి ఉన్నటువంటి డ్రోన్స్ని తయారు చేయమని చెప్పి వీళ్ళకు టార్గెట్ ఇస్తే దాన్ని యతి అని పేరు పెట్టారు వాళ్ళు. బేసిక్గా మనకు అమ్యునిషన్ కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, మనకు అక్కడ ఏమైనా దెబ్బ తగిలితే క్షతగాత్రులు అయితే వాళ్ళకు చికిత్స చేయడానికి కావాల్సినటువంటి ఎమర్జెన్సీ మెడికల్ కిట్స్ కావచ్చు, లేదా మనకు ఇతరత్ర అంశాలు వాళ్ళకు ఏదైనా ఇంధనము, ఫ్యూయల్ లాంటిది కావచ్చు, ఇవన్నీ సప్లై చేయడం. ఇది సక్సెస్ అయిందంటే నెక్స్ట్ మనుషులు కూడా తీసుకురావాలి.
బహుశా అక్కడికి వెళ్ళి అక్కడ దెబ్బ తగిలినటువంటి వ్యక్తిని మనిషినే మోసుకురావచ్చు, అటువంటిది చేయొచ్చు. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ఇంకేదైనా ఎక్విప్మెంట్ కావాలంటే ఇవన్నీ కూడాను సప్లై చైన్ త్వరితగతిన వాళ్ళకు చేర్చే దిశగా ఈ యొక్క టెక్నాలజీస్ మనం పెంచుకుంటున్నాం. అంటే మనం ఈరోజు చాలా అంశాలు చర్చించాం. మనం బీట్ మనకు 60 ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, మనకు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే కనుక సప్లై చైన్, యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి వ్యక్తి శక్తి, ఏదైతే ఇంజన్ గన్ను ఉంటుందో దాని వెనకాల ఉండవలసిన ఎకో సిస్టమ్ మీద ఫోకస్ పెడుతున్నాం. కరెక్ట్. అందుకని ఆ దృష్ట్యానే ఈ సప్లై చైన్ ఎక్కువ పెడుతున్నాం. సరే, దీన్ని మనం అస్త్రంగా కూడా వాడుకోవచ్చు, ఏముంది, పెద్ద ఇష్యూ కాదు కదా. ఏదైనా మోయగలదు. అక్కడ దాకా వెళ్ళి అక్కడ బాంబు వేసి రావచ్చు కూడా కదా. కావాలంటే ఏముంది, 200 kilos బాంబు తీసుకెళ్ళి అక్కడ పడేసిరా అంటే పడేసి వస్తుంది, అది కూడా చేయొచ్చు. అది బట్ మోస్ట్లీ ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడడానికి ఇది పెట్టారు ఐడియా ఫోర్స్ వాళ్ళది. ఇటువంటివి ఇంకా మనం చాలా ఫోకస్ పెట్టాం. చైనాకి ప్రాబ్లం ఏంటంటే కనుక అక్కడ టిబెట్ ఏరియాలో వాళ్ళకి ఆక్సిజన్ తక్కువ, వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు. మనకు ఆక్సిజన్ తక్కువే కాదు, కొండ ప్రాంతం, అక్కడ పడేసామంటే ఎక్కడ పడుతుందో తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు సియాచిన్లో మన ఎయిర్ క్రాఫ్ట్స్ హెలికాప్టర్స్ అక్కడ డ్రాప్ చేస్తే కనుక చాలా మనకు సప్లైస్ అన్ని కూడాను క్రీవేసెస్ పడిపోయాయి. క్రీవేసెస్ అంటే కొండ చర్యలు, దాని మధ్యలో ఉన్నటువంటి కన్న రంధ్రాల్లో పడిపోయాయి. దాన్ని ఎవరు రిట్రీవ్ చేయగలరు? ఎవరు చేయలేరు. ఇక్కడ ఎక్కడో పడితే కనుక అంత దూరం వీళ్ళు నడిచి వెళ్ళి గస్తీ వెళ్ళి దాన్ని తీసుకురావడం కూడా చాలా కష్టం ఉండేది. కాబట్టి ఆ సమస్యలకంతా పరిష్కారం డైరెక్ట్గా ఎక్కడున్నారో అక్కడికే వెళ్ళి డ్రాప్ చేసి వాళ్ళకి ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ బిల్డింగ్ దృష్ట్యా ఇగో ఇటువంటి వీటి మీద అంతా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా 200 కిలో నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని ప్రోటోటైప్స్ ఉన్నాయి, 2-3 డ్రోన్స్ ఒకటేసారి లిఫ్ట్ చేసి తీసుకెళ్లేటువంటి ప్రోటోటైప్స్ ట్రై చేస్తున్నారు. బట్ చూద్దాం రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ ఏ దిశగా పెడుతుందో చూద్దాము. బట్ మన ట్రూప్స్, ఫార్వర్డ్ ట్రూప్స్కి చాలా త్వరితగతిన వాళ్ళకి కావాల్సినవన్నీ సప్లై చేయడానికి భారత ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేస్తోంది. దాని భాగంగానే ఐడియా ఫోర్స్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ కూడా మనం చూడాలి. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశము ఎల్ఎన్టీ మరొక అద్భుతాన్ని యాక్చువల్లీ వీళ్ళు అన్వైల్ చేశారు. 2 అన్మాన్డ్ వార్ఫేర్స్ ఎకో సిస్టమ్ కి సంబంధించిన వాటిలో 2 కీలకమైన అచీవ్మెంట్స్, వేద్ MK1 అండ్ చాణక్య. ఈ 2 సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి, వాటి వివరాలు ఏంటో చెప్తారా? మొట్టమొదటిది వేద్ MK1 అన్నది వాళ్ళు ఇచ్చినటువంటి పదాలు మనం ఫస్ట్ చదువుదాం, దీన్ని మన తెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హై ఆల్టిట్యూడ్ రన్వే ఇండిపెండెంట్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్, ఇది దాని పేరు. సో ఒకటి హై ఆల్టిట్యూడ్. హై ఆల్టిట్యూడ్ అంటే చాలా ఎత్తున ఎగిరేటువంటిది, అంటే 30-40 వేల అడుగుల ఎత్తులో ఎగరగలిగినటువంటిది హై ఆల్టిట్యూడ్. రన్వే ఇండిపెండెంట్ అంటే ఇది మా టేక్ ఆఫ్ అవ్వడానికి దానికి పెద్ద రన్వే అక్కర్లేదు. అంటే మనం మామూలుగా ఏదో రోడ్ల మీదనో లేకపోతే మనకు పొలాల్లోనో ఎక్కడో మనకు అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్లోనో అంటే కొంత పర్ఫెక్ట్గా రన్వే లేనటువంటి ప్రాంతంలో కూడా ఇది టేక్ ఆఫ్ అవ్వగలదు. రన్వే ఇండిపెండెంట్. తర్వాత రిమోట్లీ పైలటెడ్ అంటే అక్కడ మనిషి ఎవడో ఉండడు, దాంట్లో కింద నుంచి ఎవరో ఆపరేటర్ రూమ్లో కూర్చొని ఆపరేట్ చేస్తారు. రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్. సో ఇది దానికి ఉన్నటువంటి ఫీచర్స్ అన్నమాట. ఎవరో ఎక్కడో కూర్చొని దాన్ని ఆపరేట్ చేస్తారు. అంటే మనం ఫార్వర్డ్ బేసిస్లో దాన్ని ఎక్కడో మనం ఉంచుతాం. మనం అది చెట్ల కిందనో లేదా టెంట్ల కిందనో దాన్ని క్యామోఫ్లాజ్లోనో ఉంచుతాం. దాన్ని ఆర్డర్ ఇవ్వగానే ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడో రిమోట్గా ఆపరేట్ చేస్తే బహుశా మనకు భోపాల్లోనో ఇందోర్లోనో ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. వాళ్ళు ఎక్కడి నుంచో ఆపరేట్ చేశారంటే కానీ అది టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన మిషన్స్ సాధించి వస్తుంది. ఆఫ్ కోర్స్ ప్రతి ప్లాట్ఫామ్ని కూడా మనం కామికాజీ డ్రోన్గా వాడచ్చు. వెళ్ళి క్రాష్ అయ్యి షూట్ చేయొచ్చు, లేదా రికగ్నైజెన్స్ అక్కడ పోయి ఆకాశంలో తిరిగి ఫోటోలు వీడియోలు లైవ్ ఫీడ్ ఇవ్వచ్చు, లేదా అక్కడి నుంచి మ్యూనిషన్ డెలివరీ చేసి రావచ్చు, చాలా చేయొచ్చు. అలాగే మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ మన సుకోయ్ కానీ రఫాల్ కానీ వెళ్ళాలంటే అంతకంటే ముందు ఇటువంటి ప్లాట్ఫామ్స్ వేదా లాంటి ప్లాట్ఫామ్స్ పెడతాయి. అవి వెళ్ళి చూసి వస్తాయి. ఇవి వచ్చాయంటే కనుక వాళ్ళు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్తో షూట్ చేశారంటే మనిషి ఉండడు కాబట్టి ఇది డ్యామేజ్ అయినా మనకేం ఇబ్బంది లేదు కాబట్టి దాన్ని ముందర పంపిస్తారు. వెనక నుంచి ఎయిర్ క్రాఫ్ట్ వస్తూ ఉంటుంది. మ్యాన్డ్ అన్మ్యాన్డ్ టీమింగ్ చేయొచ్చు. చాలా ఎన్నో దీనివల్ల మనకు లాభాలు ఉంటాయి. కాబట్టి అటువంటి ప్లాట్ఫామ్ని ఎల్ఎన్టీ ఆవిష్కరించింది. ఇది వేద్ MK1 అన్నటువంటి ప్లాట్ఫామ్. తర్వాత చాణక్య అని ఒక ప్లాట్ఫామ్ వీళ్ళు తయారు చేశారు. ఇది మనకు ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్లో ఉన్నటువంటి పెద్ద సమస్య మనకి ఏంటంటే స్వామ్ డ్రోన్స్ అంటారు. స్వామ్ డ్రోన్స్ అంటే కొన్ని వందల డ్రోన్స్ వస్తాయి. ఒకటొకటి 1/2 కిలోనో బాంబులు తీసుకొని ఒక జుండ్ లాగా వస్తాయి అనమాట. మనకు మిడత దండు వస్తుంది కదా, అటువంటిది అనమాట. కొన్ని వందలు వస్తాయి.
దాన్ని ఎలా మనం టేక్ డౌన్ చేయాలి? కింద కూర్చొని మీరు ఏదో సెంట్రలైజ్గా ఆర్డర్ ఇచ్చుకుంటూ ఉంటే కనుక అది అయ్యేటి పని కాదు. డీసెంట్రలైజ్డ్గా ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఎల్ఎన్టీ వాళ్ళు తయారు చేసిన చాణక్య అన్న ప్లాట్ఫామ్ అదే నిర్ణయించుకుంటుంది దేని షూట్ చేయాలి, ఎలా చేయాలి. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి చాణక్య 2, 3 ఉండొచ్చు, లేదా ఇతరత్ర ప్లాట్ఫామ్స్ ఉండొచ్చు, మన డ్రోన్స్ ఉండొచ్చు. వీటితోటి ఎలా అనుసంధానం చేసుకొని ఈ స్వామ్ డ్రోన్స్ని ఎలా షూట్ డౌన్ చేయాలి, ఎలా దాన్ని నిర్వీర్యం చేయాలి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ తోటి దాన్ని కమ్యూనికేషన్ కట్ చేయాలా, హార్డ్ కిల్తో దాన్ని షూట్ చేయాలా, ఏం చేయాలి, ఈ నిర్ణయాలన్నీ డీసెంట్రలైజ్డ్ కింద నుంచి కమాండ్ లేకుండానే అవే నిర్ణయించుకొని యాక్షన్ చేయగలిగినటువంటి ప్లాట్ఫామ్ చాణక్య అని పేరు పెట్టారు. సో ఈ 2 ప్లాట్ఫామ్స్ కూడాను మోస్ట్ మోడర్న్ వార్ఫేర్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ ఇవి. ఎల్ఎన్టీ అంత పెద్ద సంస్థ ఆబ్వియస్లీ వాళ్ళు తలుచుకుంటే ఏమైనా సృష్టించగలరు, ఏమైనా చేయగలరు. ఈరోజు మన దేశంలో మనం ఈకో సిస్టమ్ చూస్తున్నాం. అదానీ డిఫెన్స్ కావచ్చు, మనకు అంబానీ ఆఫ్ కోర్స్ అది డసాల్ట్ తోటి వాళ్ళకు ఉన్నటువంటి కనెక్షన్స్ కావచ్చు, లేదా మనకు టాటాస్ కావచ్చు, మహీంద్రాస్ కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు, పెద్ద మన కాంగ్లమరేట్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా సివిలియన్ ఫీల్డ్స్ లో ఉన్నటువంటి వాడు ఈరోజు డిఫెన్స్ రంగంలో కూడా వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్నారు. కాబట్టి ఈ 2 ప్లాట్ఫామ్స్ కూడాను మోస్ట్ మోడర్న్ వార్ఫేర్ లో అవసరమైనటువంటి ప్లాట్ఫామ్స్ తీసుకొచ్చినందుకు ఎల్ఎన్టీని, వాళ్ళ సిబ్బంది, వాళ్ళ R&D టీమ్ ని అందరినీ కూడా మనం అభినందిద్దాం. ఎస్ సార్. ఇక నెక్స్ట్ సార్, ఈ వారం మన క్షేత్రంలో బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లోకి వెళదాము. ప్రతి వారం మనము ఒక అద్భుతమైనటువంటి సాహస పరాక్రమాలు ప్రదర్శించినటువంటి వీర జవాన్ గురించి, సైనికుల గురించి మనం మాట్లాడతాము. ఈ వారం మన బ్రేవ్ హార్ట్ మేజర్ రామ్ గోపాల్ నాయుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. ఆయన కాశ్మీర్లోని కుప్వాడాలో 5 టెర్రరిస్టులని మట్టుబెట్టేటువంటి ఆపరేషన్ ని లీడ్ చేశారు మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారు. వారు మొట్టమొదటి కీర్తి చక్ర అవార్డు పొందినటువంటి తెలుగువాడు. సో వారి గురించి వివరాలు చెప్తారా సార్? అందరూ గర్వించదగ్గటువంటి ఒక విషయం ఇది. తెలుగు వాళ్ళు ఎస్పెషలీ గర్వించదగ్గటువంటి విషయం ఇది. మనకు తెలుసు, ఉత్తరాదిన మనకు పంజాబ్ కానీ, హర్యానా కానీ, హిమాచల్ కానీ, మనకు జమ్మూ కాశ్మీర్ డోగ్రా ప్రాంతం కానీ, రాజస్థాన్, ఇక్కడంతా కూడా యుద్ధ పటిమ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ గ్రామం కూడా బలిదానం ఇచ్చినటువంటి వ్యక్తులు లేని గ్రామం ఉండదు అంటే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాలుగా అక్కడ యుద్ధాలు చేస్తూ వచ్చారు. కానీ మనకు దక్షిణాదిన మనకు విధమైనటువంటి శాంతి చాలా కాలంగా ఉండేది కాబట్టి మనం యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా తక్కువే. అందుకనే అవార్డ్స్ కూడా మనకు తక్కువ వచ్చింది. కాబట్టి ఒక తెలుగువాడు, మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఈరోజు కీర్తి చక్రాన్ని సంపాదించుకున్నారంటే కానీ మనం అందరూ గర్వించదగ్గటువంటి విషయం ఇది. కీర్తి చక్ర అనేది మనకు తెలుసు, పీస్ టైంలో అంటే యుద్ధం లేని సమయంలో భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి 2వ హైయెస్ట్ మిలిటరీ అవార్డు. హైయెస్ట్ వచ్చేసి అశోక్ చక్ర, దాని తర్వాత కీర్తి చక్ర. ఈయన కీర్తి చక్రాన్ని ఇచ్చారు. ఇందాక నువ్వు చెప్పినట్టు కుప్వాడా సెక్టర్లో 5 మంది పాకిస్తానీ టెర్రరిస్టులు ఇన్ఫిల్ట్రై మన దేశంలోకి వచ్చినట్లు సమాచారం వస్తే ఆయన టీం వెళ్ళి వాళ్ళని కాపు కాసి అటాక్ చేశారు. అటాక్ లో ఫస్ట్ ఒక టెర్రరిస్ట్ ని ఈయన టార్గెట్ చేస్తే అతను, అంటే వాళ్ళు మొత్తం 4-5 డిస్పర్స్ అయిపోయి వీళ్ళకి ఫైరింగ్ చేయడం మొదలు పెట్టేసరికి అఫ్ కోర్స్ ఆ ఫైరింగ్ లో ఒక బుల్లెట్ తగిలినా మనిషి చనిపోతాడు. అటువంటిది చాలా చాకచక్యంతో ఫస్ట్ టెర్రరిస్ట్ ని చంపగలిగారు. చంపగానే మిగతా 3 ఎక్కడో పారిపోయారు. అటు ఇటు వెళ్ళిపోగానే ఈయన చాలా నైపుణ్యంతో, చాలా చాకచక్యంతో వాళ్ళు 3 కూడా ఆయన మట్టుపట్టించగలిగారు. లాస్ట్ 4వ వాడు, సారీ 5వ టెర్రరిస్ట్ ఏం చేశాడు, ఒక గుహ లాంటి దాంట్లో దాచుకున్నాడు. గుహ లాంటి ప్రాంతంలో అక్కడి నుంచి ఈయన మీద గ్రనేడ్స్ విసరడం మొదలు పెట్టాడు. గ్రనేడ్ స్ప్లింటర్ తగిలినట్టు కూడా మనిషి శరీరమే ముక్కలైపోతుంది. అటువంటి చాలా కఠినమైన పరిస్థితుల్లో కూడా ఈయన ఎలాగో తప్పించుకొని, నిజంగా అటువంటి అటాక్ లో బతికి బట్టగట్టడం చాలా కష్టం. ఈయన ఎంత నైపుణ్యంతో తప్పించుకోగలిగారు. తప్పించుకొని 5వ టెర్రరిస్ట్ కూడా చంపేశారు. 5 మంది టెర్రరిస్టులని చంపేసి మొత్తం న్యూట్రలైజ్ చేసిన ఘన కీర్తి ఈయనకు ఉన్నది. కాబట్టి గత సంవత్సరం మనకు మన ప్రెసిడెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈయనకు కీర్తి చక్రతో సన్మానించారు. మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని, కుటుంబాన్ని పరామర్శించారు వాళ్ళు. ఈయన 1995లో ఇందాక నువ్వు అన్నట్లు టెక్కలి దగ్గర ఉన్నటువంటి చిన్న కుగ్రామం, నాగరిపెంట అన్నటువంటి చిన్న కుగ్రామం, టెక్కలి నుంచి అక్కడి నుంచి వచ్చారు ఆయన. అంటే అంత చిన్నటి గ్రామం నుంచి కూడా వచ్చినటువంటి వ్యక్తి దేశం కోసం సేవ చేయాలి అన్నటువంటి ఒక ఆవేశంతో ఆయన చిన్నప్పుడే
కొరకొండ సైనిక్ స్కూల్లో చేరారు. కొరకొండ సైనిక్ స్కూల్ అంటే మేము చదువుకుంటున్నప్పుడు కూడా చాలా ఫేమస్ అది. అక్కడికి అడ్మిషన్ దొరికేదే కాదు, చాలా చాలా కష్టం అది. దానికి ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది, దానికి చాలా ఫిట్నెస్ టెస్ట్ ఉండేది, విపరీతమైన స్క్రీనింగ్ ఉంటుంది. పైసలతో సంబంధం లేదు, మీరు ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళు వచ్చినా కానీ కూడా ఆ టెస్ట్ పాస్ అవుతే కానీ మీరు అక్కడికి వెళ్ళవచ్చు. కొరకొండ స్కూల్లో ట్రైనింగ్ అంటే కానీ చిన్న విషయం కాదు. మా అందరికి కూడా ఒక ఆస్పిరేషన్, కొరకొండ అంటే ఎప్పుడైనా మనం వెళ్ళగలమా అని. సరే, అఫ్కోర్స్ మేము మాలాంటి వాళ్ళు వెళ్ళలేకపోయాం, అది వేరే విషయం. కానీ అంత ఫేమస్ కొరకొండ స్కూల్లో ఆయన చదివారు. తర్వాత ఎన్డీఏలో ఈయన ఎన్డీఏ ఎగ్జామ్ పాస్ అయ్యి ఎన్డీఏలో చేరారు ఆయన, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కూడా 900 cadetsలో ఆయన ఉత్తమ క్యాడెట్గా ఎన్నికై గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి. లెఫ్టినెంట్గా ఆయన అపాయింట్ అయ్యారు ఆర్మీలో. లెఫ్టినెంట్గా తర్వాత ఆయన క్యాప్టెన్గా దానికి ఆయన ప్రమోషన్ వచ్చింది. తర్వాత ఆయన రాష్ట్రీయ రైఫల్స్లో డిప్లాయ్ చేశారు. రాష్ట్రీయ రైఫల్స్లో డిప్లాయ్ చేసినప్పుడే ఈ ఘటన జరిగింది. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కుప్వాడా సెక్టర్లో ఈ ఘటన జరిగింది. తర్వాత ఆయన అఫ్కోర్స్ ప్రమోట్ అయ్యి ఇప్పుడు మేజర్ అయ్యారు. ఆయన రాబోయే రోజుల్లో ఇంకా చాలా పథకాలు సంపాదించి దేశ సేవ చేస్తూ ఇంకా పెద్ద ఉన్నత పదవులు ఆయన వస్తాయని, పెద్ద పదవులు వస్తాయని, అలాగే ఆయన ప్రేరణతోటి మన ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలలో మన పిల్లలు సైన్యంలో చేరి దేశ సేవ కోసం చాలా మంది ముందుకు వస్తారని, ఆయనను ప్రేరణగా తీసుకుంటారని మనం భావిద్దాము. ఆయనకు భగవంతుడు దీర్ఘకాలం అయినటువంటి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదిస్తారని, అలాగే ఆయన కుటుంబానికి కూడా ఇటువంటి మంచి దేశ పౌరుణ్ణి, దేశభక్తుణ్ణి, సైనికుణ్ణి ఇచ్చినందుకు వాళ్లకు మన అభినందనలు తెలుపుతున్నాము. రాబోయే రోజుల్లో ఈయన మన తెలుగు వాళ్ళందరికీ, యావత్ దేశానికి అఫ్ కోర్స్, బట్ మన తెలుగు రాష్ట్రంలో ప్రేరణాదాయకంగా నిలుస్తారని మనం కోరుకుంటూ ఆయన చేసినటువంటి సాహసోపేతమైన చర్యలు మనం అందరం కూడా గర్విస్తూ ఆయనకు అభినందనలు తెలుపుతాము. ఎస్ సార్, నిజంగానే మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారి స్ఫూర్తిని ఈ రోజు మన యువతి యువకులు తీసుకోవాలి. నిజంగా వారు అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ దేశ రక్షణ కోసం పాల్పడుతున్నారు కాబట్టే మనం కంటి మీద కునుకు పడుతోంది, మనకు నిద్రపోగలుగుతున్నామనంటే బికాస్ వాళ్ళందరూ మన కోసం వాళ్ళు నిద్రాహారాలు మాని మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నారు కాబట్టి. సెల్యూట్ టు మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారు. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్, వెపన్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. ఈ వారం మనం వెపన్ సెగ్మెంట్ లో K9 వజ్రా టీ కొరియన్ ఫీల్డ్ గన్ గురించి మనం మాట్లాడాలి సార్. ఇది ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సో K9 వజ్రా టీ కొరియన్ ఫీల్డ్ గన్ వివరాలు ఏంటి, ఇది ఎప్పటి నుంచి వినియోగంలో ఉంది, అండ్ భారత త్రివిధ దళాలకి, ముఖ్యంగా భారత సైనికులకి ఎలా తోడ్పాటును అందించింది, యుద్ధాల్లో ఎలాంటి పాత్ర వహించింది? బేసిక్ గా ఇది 152x52 mm గన్స్. ఇవి అంటే మన గతంలో బోఫోర్స్ గన్స్ అని చెప్పుకునే వాళ్ళం కదా, ఆ కేటగిరీ చెందింది. కాకపోతే ఇది ఒక ప్లాట్ఫామ్ ఇది ఉంటుంది. బోఫోర్స్ గన్స్ అంటే టోడ్ గన్స్, అది దానికి వీల్స్ ఉంటాయి కానీ దీనికి ఇంజిన్ ఉండదు. ఎవరో తోసుకుంటూ రావాలి, తీసుకొచ్చి పెట్టిన తర్వాత అక్కడ ఫైర్ చేస్తూ ఉండేవాళ్ళు. మనం కార్గిల్లో చూసాం కదా, ఫేమస్ గా మనకు బర్ఖా దాని పక్కన నిలబడి చోలు మూసుకొని ఆవిడ కవరేజ్ చేసింది. అటువంటి 155 mm గన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గన్స్ ని ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి దాన్ని ఆపరేట్ చేసినటువంటి ఈ సిస్టమ్ ఇదంతా కూడా. అది K9 పేరిట సిరీస్ లో మనకు సౌత్ కొరియాలో వాళ్ళు తయారు చేశారు. నార్త్ కొరియా తోటి కొంత ఫైరింగ్ యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని తయారు చేసుకున్నారు. సౌత్ కొరియాలో ఇంజనీరింగ్, నిజంగా మనం సౌత్ కొరియా గురించి చాలా తక్కువ ప్రపంచంలో అందరికీ తెలుసు. అందరూ అమెరికన్, తర్వాత రష్యా, చైనా, వీళ్ళ యొక్క వెపన్స్ గురించి అందరికీ తెలుసు. కానీ సౌత్ కొరియా వాళ్ళు ఈరోజు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ సొంత ఎయిర్ క్రాఫ్ట్ అయినా. ఇంకా మనం తేజస్ కోసం మనం కష్టపడుతున్నాం కానీ వాళ్ళు తేజస్ కంటే కూడా ఇంకా నెక్స్ట్ జనరేషన్లో ఉన్నటువంటి ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళు ఆల్రెడీ తయారు చేసుకున్నారు. అలాగే మనం చూస్తే కనుక మనం దీనికి సంబంధించి మన వాటర్ మీద ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అని తయారు చేసుకున్నారు. లేటెస్ట్ అమెరికా వాళ్ళకి అప్రూవల్ ఇచ్చింది, న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్ తయారు చేసుకోవడానికి వాళ్ళకి అప్రూవల్ ఇచ్చింది. ఇటువంటి ప్లాట్ఫామ్స్, గన్స్, తర్వాత మనకు పర్సనల్ వెహికల్స్, ఫీల్డ్ గన్స్ చాలా వాళ్ళు తయారు చేసుకోగలుగుతున్నారు. ఇంజనీరింగ్ ప్రెసిషన్ వాళ్ళ దగ్గర ఉంది. చాలా మోస్ట్ మోడర్న్ ప్రెసిషన్తో కొట్టగలిగిన కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. ఈ K9 సిరీస్ని మనం టెస్ట్ చేసినప్పుడు, ఫీల్డ్ ట్రయల్స్ చేసినప్పుడు మనం పెట్టిన కండిషన్స్ అన్ని కూడా తట్టుకున్నటువంటి ఏకైక ఇంటర్నేషనల్ గన్ ఇదే. మనకు -50°C మనకు ఇక్కడ రాజస్థాన్లో దాన్ని వాడగలగాలి. అలాగే మనకు -20°C లద్దాఖ్లో అది తట్టుకోగలగాలి.
ప్లస్ విపరీతంగా వర్షం వస్తున్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు అక్కడ తట్టుకోగలగాలి. బ్యారెల్లోకి నీళ్లు వెళ్ళిపోయాయంటే, వర్షం నీళ్లు వెళ్ళిపోతే కనుక అది పని చేయకపోతే ఏమవుతుంది? కాబట్టి ఇటువంటి కండిషన్స్ తట్టుకొని ఆపరేట్ చేయగలిగింది మనకు కావాలి అని అడిగినప్పుడు సౌత్ కొరియా నుంచి మనం తీసుకున్నాము. ఫీల్డ్ ట్రయల్స్ అన్నిట్లో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి గన్ ఇది. ఆ ప్లాట్ఫామ్ కూడా షూట్ అండ్ స్కూట్ ప్లాట్ఫామ్ అది. అంటే ఒకసారి షూట్ చేసిన తర్వాత శత్రువు దీని యొక్క ట్రెజెక్టరీ ప్లాన్ చేసి ఎక్కడి నుంచి వచ్చిందని అక్కడ మళ్ళీ వాడు ఎదురుదాడి చేయొచ్చు. అందుకని షూట్ చేసేది అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాడి షెల్ వచ్చి పడేసరికి అక్కడ ఏమీ ఉండదు అక్కడ. సో అటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది ఇది. మనకు చైనీస్ SH-15 పాకిస్తాన్ డిప్లాయ్ చేస్తోందని గత శాతంలో మనం డిస్కస్ చేసాం. అది ఆఫ్ కోర్స్ 72 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగింది. ఇది 40 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగింది. బట్ ఈ స్కూట్ అండ్ షూట్ కెపాసిటీ ఉన్నటువంటి గన్ ఇది. దీన్ని మనం ఆఫ్ కోర్స్ ఇది 1000 హార్స్ పవర్ ఉన్నటువంటి ఇంజన్ వాళ్ళు దాంట్లో పెట్టారు కాబట్టి దీని యొక్క లీటాలిటీ విపరీతంగా ఉంటుంది. ప్లస్ దీని మీద ఏమైనా దాడి జరిగితే ఆ దాడిని తట్టుకునే కెపాసిటీ కూడా దీన్ని చూసామంటే కనుక చాలా అద్భుతం. ఇది 14.5 mm ఆర్మర్ పియర్సింగ్. అంటే మనకు మామూలుగా పెద్ద పెద్ద స్నైపర్ రైఫిల్స్ కానీ గన్స్ కానీ కొడితే కూడా దీనికి ఏమీ అవ్వదు. అటువంటిది 152 mm షెల్ దీని మీద పడి స్ప్లింటర్ పేలినా కానీ కూడా తట్టుకోగలిగినటువంటి ప్లాట్ఫామ్ ఇది. అంటే ఒకటి కొట్టడమే కాదు, ఆఫెన్సివే కాదు, ఈవెన్ డిఫెన్సివ్ దీని మీద దాడి చేసినా కానీ తట్టుకోలే కెపాసిటీ చాలా అద్భుతంగా పెట్టారు దీనికి. ప్రస్తుతానికి 300 యూనిట్స్ భారత ప్రభుత్వం దీన్ని ఆర్డర్ ఇచ్చింది. అండ్ 100 ఆల్రెడీ ఫస్ట్ డెలివరీ అయిపోయినాయి. 200 సెకండ్ ఆర్డర్ ఇప్పుడు నడుస్తోంది. 3వ ఆర్డర్ కూడా రాబోతోంది. సో 300 ఫీల్డ్ గన్స్ మనం భారత ప్రభుత్వం తీసుకోబోతోంది ఫైనల్గా ఇవన్నీ కూడాను. సో ఇది మనకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మనకు రష్యన్ మేడ్ కానీ స్వీడిష్ మేడ్ బోఫర్స్ కానీ వీటిని మినహాయిస్తే కనుక అమెరికా నుంచి కూడా 777 గన్స్ తెచ్చుకున్నాము. సో అన్నిటికంటే ఎక్కువ సంఖ్యలో మనకు కొరియన్ ప్లాట్ఫామ్స్ మనం ఇది తీసుకోబోతున్నాం ఇది. కాబట్టి దాని పేరే వజ్ర అని పెట్టాం మనం. అఫ్ కోర్స్ కొరియన్ పేరు ఏదో ఉండొచ్చు, మనం దానికి వజ్ర అని పేరు పెట్టుకున్నాం మనం. ఇది ఒక లీథల్ ఫ్రంట్ లైన్ గన్ మనకు. అది చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, 2 ఫ్రంట్స్లోనూ కూడాను మనకు మంచి రిజల్ట్స్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వెపన్. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఈ స్కీమ్స్లో లైసెన్స్ ప్రొడక్షన్ మన దేశంలో చేస్తున్నాము. L&T వాళ్ళు తయారు చేస్తున్నారు. అఫ్ కోర్స్ ప్రస్తుతానికి ఇంకా ఎక్స్పోర్ట్లో కూడా దిగలేదు కానీ బట్ ఎక్స్పోర్ట్ కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. మనకు కావాల్సినవన్నీ సప్లై అయిపోయిన తర్వాత నెక్స్ట్ అఫ్ కోర్స్ ఎక్స్పోర్ట్ కూడా వెళ్ళబోతున్నారు. సో ఈ K9 వజ్ర T అన్నది మన నెక్స్ట్ జనరేషన్ మనకు దీని ఏమంటారంటే బోఫర్స్ గన్స్ అని చెప్పొచ్చు, లేదా మనకు హావిట్జర్ గన్స్ అని చెప్పొచ్చు. సో అది మన టెక్నాలజీ అబ్జార్ప్షన్ మనం చేసుకోగలుగుతున్నాము. కొరియా భారతదేశం యొక్క అనుసంధానం వల్ల ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. ఎస్ సార్, ఇక చివరిగా మనం కంపెనీ సెగ్మెంట్ లోకి వెళ్తాం సార్. ఆజాద్ ఇంజనీరింగ్ ఈ సంస్థ, ఆజాద్ ఇంజనీరింగ్ వీళ్ళు హైదరాబాద్ బేస్డ్ సంస్థ. సో ఈ సంస్థ ఏమేం చేస్తోంది? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లో ముఖ్యంగా ఏరోస్పేస్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి టెక్నాలజీని వీళ్ళు అందిస్తూ ఉన్నారు. వీళ్ళ ఇస్తున్నటువంటి టెక్నాలజీ మన భారత రక్షణ రంగానికి ఏ విధంగా దోహదం చేస్తోంది వివరిస్తారు? ఈ ఆజాద్ ఇంజనీరింగ్ అన్నది మనకు 2008లో స్థాపించబడింది. ఇది దీని యొక్క ఫౌండర్ వచ్చేసి మనకు రాకేష్ చోప్దర్. ఈయన గురించి మనం గతంలో కూడా మాట్లాడాం. ఎస్పెషలీ కాక్రోచ్ జనతా పార్టీ గొడవలు ఇవన్నీ అవుతున్నప్పుడు మాట్లాడాం మనం. రాకేష్ చోప్దర్ ఒక మేజర్ సక్సెస్ స్టోరీ, హైదరాబాద్ బేస్డ్. జీడిమెట్లలో వీళ్ళ ఫ్యాక్టరీ ఉంది. 25,000 అడుగుల ఫ్యాక్టరీ అది. జీడిమెట్ల ఐడిఐ జీడిమెట్లలో ఉంది. ఈయన 10th క్లాస్ ట్రినిటీ స్కూల్లో చదువుతూ 10th క్లాస్లో నుంచి డ్రాప్ అవుటే వచ్చేసారు. ఎందుకు వచ్చారు ఆయనకి దాని మీద నచ్చలేదు, అంతే, దాన్ని బయటకు వచ్చేసాడు ఆయన. అంటే సంపన్నమైన కుటుంబమే, ఆయన కావాలంటే చదువుకొని ఉండొచ్చు, మళ్ళీ ఇంజనీరింగ్ చేసి ఏదో అమెరికన్ కంపెనీల్లో పనిచేసి ఇటువంటి చేసి ఉండొచ్చు. కానీ దానికి ఇంట్రెస్ట్ లేక తన తండ్రి ఒక వర్క్షాప్ రన్ చేస్తుండేవారు. ఆయన బేసిక్ నట్స్, బోల్ట్స్, స్క్రూస్ ఇవి తయారు చేసేటువంటి ఒక వర్క్షాప్ ఉండేది. దాంట్లో ఈయన రాకేష్ చోప్దర్ వెళ్ళి వాళ్ళ తండ్రికి కోఆపరేట్ చేస్తూ దాంట్లో స్కిల్ సెట్స్ నేర్చుకుని 2008లో ఈ ఆజాద్ ఇంజనీరింగ్ అని ఆయన స్టార్ట్ చేసిన తర్వాత అద్భుతాలు సృష్టిస్తుంది. ఈరోజు స్టోరీ కట్ చేస్తే ఈయన క్లయింట్స్ ఎవరో మనం తెలుసుకున్నామంటే కనుక ఈ సంస్థ ఏం చేయగలుగుతుందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద పేరు, ప్రపంచంలో మోస్ట్ రెప్యూటెడ్ మనకు ఏరోనాటిక్స్లో కానీ వీటికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పేర్లు ఏమన్నా అందరూ ఈయన క్లయింట్సే.
పేర్లు చూస్తే కనుక మనకు బోయింగ్, GE ఏవియేషన్, రోల్స్ రాయ్స్, హనీవెల్, ఈటన్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, గోడ్రేజ్ ఏరోస్పేస్, L&T ఏరోస్పేస్, రఫైలీ అంటే మనకు రఫైల్ ఎయిర్క్రాఫ్ట్ కాదు, రఫైలీ అన్నది మనకు ఇజ్రాయెల్ కంపెనీ. అలాగే మనకు HAL, మహీంద్రా ఏరోస్పేస్. ఇవి కొన్ని మాత్రమే. ఇటువంటివి మోస్ట్ రెస్పెక్టెడ్ కంపెనీలు ఏమున్నాయో వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర ఉంటున్నారు. బేసిక్ కాంపోనెంట్స్ మనకు ఏవియేషన్లో కావచ్చు, వాళ్ళ ఇంజనీరింగ్లో కావచ్చు, మషినింగ్లో కావచ్చు, కావాల్సిన కాంపోనెంట్స్, ప్రెసిషన్ కాంపోనెంట్స్ ఏం తయారు చేయబోతున్నారు. దాని మెటలర్జీ పర్ఫెక్ట్గా ఉండాలి, దాని ఇంజనీరింగ్, దాని కట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, దాని యొక్క కర్వేచర్ నానో మిల్లీమీటర్లో కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అంత ప్రెసిషన్తో ఈయన ఇవ్వగలుగుతున్నారు. కాబట్టి ఫర్ ఇన్స్టెన్స్ రోల్స్ రాయ్స్ అన్నది మనకు తెలుసు. ఎందుకు అంత కాస్ట్లీ అది రోల్స్ రాయ్స్? ఎందుకంటే పర్ఫెక్షన్లో వాళ్ళు ఒక స్థాయికి చేరుకున్నారు. రోల్స్ రాయ్స్ మించిన పర్ఫెక్షన్ మనకి ఎక్కడ దొరకదు, అందుకని అంత కాస్ట్లీ అది రోల్స్ రాయ్స్. అటువంటి రోల్స్ రాయ్స్ ఈయన దగ్గర కొంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి ఇంజనీరింగ్ ప్రెసిషన్ తీసుకురాగలరు. కాబట్టి ఆ నైపుణ్యత, అంత కెపాసిటీ మన దేశంలో ఉందా అన్నది పెద్ద ప్రశ్న. ఈ కంపెనీలన్నీ ఎందుకు వస్తున్నాయి? బోయింగ్ మన దగ్గర ఎందుకు వస్తుంది? హనీవెల్ ఎందుకు వస్తుంది? మనం హనీవెల్ లో కంపెనీ అంటే మనం అసలు మన దేశంలో దాంట్లో కనీసం ఒక 1% అయినా మన దేశంలో కెపాసిటీ ఉంటుందని అనుకునేవాళ్ళం. ఈరోజు అటువంటి కంపెనీలు ఈయన దగ్గర ఇంజనీరింగ్ చేసుకుని తీసుకెళ్తున్నారంటే ఎంత గొప్ప విషయం. రీసెంట్ గా మన క్షేత్రంలో కూడా డిస్కస్ చేశాము. DRDO తోటి అనుసంధానమై ఒక 350 కిలో థ్రస్ట్ ఉన్నటువంటి ఒక ఇంజిన్ ఆజాద్ ఇంజనీరింగ్ కి వాళ్ళ పార్ట్నర్ గా తయారు చేయమని వింటుంది. సో ఈవెన్ మోస్ట్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, ఫ్యూచరిస్టిక్ వెపన్స్ లో కూడా ఈయన పార్టిసిపేట్ చేస్తున్నారు. స్టోరీ కట్ చేస్తే ఈయన 10th కూడా పాస్ అవ్వలేదు, 10th డ్రాప్ అవుట్ వచ్చినటువంటి. ఈ రోజు ఈ కంపెనీలు అందరూ కూడా ఈ ఆజాద్ ఇంజనీరింగ్ చుట్టూతో ఉన్నారు. ఎన్ని అవార్డ్స్ వస్తున్నాయి ఈయనకు, ఎంత జేవీలు పెట్టుకుంటున్నారు వాళ్ళు, ఎన్ని ఆర్డర్స్ ఇస్తున్నారు ఈయనకి. ఎందుకు వస్తుంది అది అంటే నిజంగా జెన్జీ అంటే ఇది జెన్జీ. ఈయన ఆఫ్ కోర్స్ బహుశా 35-40 ఏళ్ళు ఉండొచ్చు. బట్ అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ యొక్క ఆందోళన జీవులను కంపేర్ చేసి చూస్తే కనుక ఒక సక్సెస్ స్టోరీ, ఒక 10 మందికి ఉద్యోగం కలిగించడమే కాదు, మన దేశంలో కూడా ఇంత నైపుణ్యత ఉంది, మనం కూడా మోస్ట్ సోఫిస్టికేటెడ్ కాంప్లికేటెడ్ ఇంజనీరింగ్ చేయగలము అని ప్రూవ్ చేసినటువంటి కంపెనీ ఆజాద్ ఇంజనీరింగ్. అందుకని రాకేష్ చోప్దర్ గారికి, ఆయన సిబ్బందికి, వీళ్ళందరినీ కూడా మనం అభినందనలు తెలుపుతాము. హైదరాబాద్లో మన తెలుగు రాష్ట్రంలో ఆయన ఇక్కడి నుంచి పెరిగి ఇక్కడే హైదరాబాద్ పేరు, కీర్తిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ప్రపంచ పటంలో ఏవియేషన్ సెక్టర్లో ఇంత ప్రెసిషన్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో జరుగుతున్నందుకు మనం అందరం గర్విద్దాము. రాకేష్ చోప్దర్ గారిని మనం అభినందిద్దాం. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా చాలా అంశాలు మీరు అద్భుతంగా వివరిస్తూ వస్తూ ఉన్నారు. ప్రతి వారం కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజం అంటే ఇది అని నిజంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఖచ్చితంగా చెప్తున్నట్టుగానే నాకు పదే అనిపిస్తుంటది, ప్రతిసారి అనిపిస్తూ ఉంటది. బికాస్ ఎందుకంటే అవసరమైనవి ఈ అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోనివి, వాళ్ళు అసలు కనీసం దాని జోలికి కూడా వెళ్ళని అంశాలని మనము వెలికి తీసి మరి వివరించే ప్రయత్నం ప్రేక్షకులకు చేస్తున్నాము. నిజంగా ఒక సంతృప్తికరమైనటువంటి పాత్రికేయాన్ని అందిస్తున్నట్టుగా ఒక ఫీలింగ్ వస్తుంటది ప్రతిసారి, క్షేత్రం కానివ్వండి, గ్లోబల్ రౌండప్ కానీ, నేషనల్ రౌండప్ కానీ చేస్తున్నప్పుడు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం క్షేత్రం 103వ ఎపిసోడ్. ఇది ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.